ప్రియ దేని బిడ్డరా, మనము దేని మహాకృపను బట్టి 14వ అధ్యాయాన్ని ధ్యానించగలిగాం. సుదీర్ఘమైన ప్రయాణం కదా. మొదటి అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనము 14వ అధ్యాయాన్ని మనం పూర్తి చేశాం. ఈ రోజున మనము 15వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఆదికాండము 15వ అధ్యాయాన్ని మనము ప్రారంభించబోతున్నాం. ఈ 15వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 21 వచనాలు, ఈ మొత్తం 21 వచనాల్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఇందులో దేవుడు దాచి ఉంచినటువంటి అమూల్యమైన సత్యాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. సో 15వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇది దేవుడు అబ్రహామును దర్శించినటువంటి సంఘటన. ఓకే, దేవుడు అబ్రహాముని దర్శించినటువంటి సంఘటన. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ వచనంలో మనము 4 విషయాలు చూడబోతున్నాం. మొదటిది, ఇది జరిగిన తరువాత అనే పదముతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. అంటే ఏమి జరిగాయి? ఏదో జరిగింది. ఈ అధ్యాయం ముందు ఏదో జరిగింది. అంటే ఈ అధ్యాయం ఏంటి అంటే 13 మరియు 14 అధ్యాయములకు కొనసాగింపు. ఓకే, సో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అండ్ ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు ఫరోతో మాట్లాడడం ద్వారా అబ్రహాము, శారా మరి గొప్ప సంపదతో బయటకు వస్తారు. 14వ అధ్యాయంలో మరి లోతు మరి అబ్రహాం విడిపోతారు. ఆ తర్వాత లోతు సొదొమ గొమొరకు వెళ్ళడం, అండ్ సొదొమ గొమొరకు వెళ్ళిన తర్వాత మరి 14వ అధ్యాయంలో మరి అబ్రహాము వెళ్ళి లోతుని సంరక్షించడము. 14వ అధ్యాయంలో కొల్లగొట్టబడినటువంటి యొక్క ఆస్తిని అండ్ ఐశ్వర్యమును ప్రజలందరినీ కూడా అబ్రహాము వెనక్కి తీసుకొని వచ్చి సొదొమ రాజుకి అప్పగిస్తాడు. 14th చాప్టర్. ఈ సిచ్యువేషన్స్ అన్నీ అయిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ యొక్క వచనం చూస్తే ఇది జరిగిన తర్వాత, అంటే అప్పుడే యుద్ధం అయిపోయింది. సొదొమ రాజుతో మాట్లాడి, నాకు వద్దయ్యా, నువ్వు ఏమిచ్చినా నాకు అవసరం లేదు అని చెప్పి వెనక్కి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మీకు విషయం తెలుసా? మనము ఎప్పుడు దేవుని కోసం నిలబడినా దేవుడు మనం దర్శించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దేని కోసం నిలబడ్డా, ఆయన సత్యం కోసం నిలబడినప్పుడు, ఆయన మహిమ కొరకు నిలబడినప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు మనం దర్శించేవాడుగా ఉన్నాడు. మన చిన్న నిర్ణయమైనా, అది పెద్ద నిర్ణయమైనా, దేవుని కొరకు వేసే ఏ అడుగు అయినా దేవుడు తప్పకుండా గౌరవిస్తాడు. ఆయనే స్వయముగా దిగి వచ్చి మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎంకరేజ్మెంట్గా దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దిగి వచ్చి ఆయన చెప్పిన మొదటి మాట చూడండి. దర్శనమందు అబ్రామా భయపడుకుము. దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మొదటి మాట ఏంటి? భయపడుకుము. మీరు పాత నిబంధనతో బాగా గమనించినట్లయితే ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైన, ఎప్పుడు దేవదూతలు ప్రత్యక్షమైన, ఎప్పుడు ఆయన సన్నిధి యొక్క ప్రకాశము ప్రజలు చూసినా ప్రజలు భయపడేవాళ్ళు. ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో కూడా అది బాగా స్పష్టంగా కనపడుతుంది. దేవదూత మరి జకరియా ఎలిజబెత్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట, మొదటి మాట, దూత పలికిన మొదటి మాట భయపడుకుము. మరియాతో దూత మాట్లాడుతున్నప్పుడు దూత పలికిన మొదటి మాట, మరియా భయపడుకుము. యేసపుతో మాట్లాడుతున్నప్పుడు కూడా యేసపు భయపడుకుము. గొర్రెల కాపలు ప్రత్యక్షమైనప్పుడు ఆ గొర్రెల కాపలకి దూతలు చెప్పిన మొదటి మాట భయపడకుము. సో ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్లో కూడా ఎప్పుడు డివైన్ విజిటేషన్ జరిగినా కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రతిసారి కూడా మీరు భయపడకండి అని వాళ్ళకి అభయం ఇచ్చేటువంటి పరిస్థితి అన్నమాట. అయితే ఇదేం స్తోత్రం అంటే, ఇప్పుడు కూడా మనము దేవుడు కొంతమంది భావన ఏమంటే, బ్రదర్ ఈ రాత్రి కూడా దేవుడు ప్రత్యక్షమైతే నాకు భయం అవుతుంది బ్రదర్. దేవుడి దూత దిగి వస్తే అమ్మో నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలా భయపడరు కదా. కాబట్టి నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే నాకు కూడా భయము. అమ్మో ప్రభువా, నేను భయపడే పరిస్థితి వస్తే నీ సరే నాకు వద్దులేయా, నాకు కనపడకూడదు మంచిది. ఎందుకు వాళ్ళు భయపడరు? కారణం ఏమంటే దే వేర్ అండర్ ద లా. వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళు.
ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి పాపం మీద విజయం లేదు. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి పాపం మీద ఆధిక్యత అనేది, పాపం మీద అధికారం అనేది లేదు. అయితే మనమంతా కూడా యేసు రక్తంతో కడగబడ్డాం. మనమంతా వీఆర్ వాష్డ్ బై ద బ్లడ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా కూడా గొర్రెల రక్తము, మేక రక్తంతో కడగబడేవాళ్ళు. అయితే గొర్రెల రక్తము, మేకల రక్తం ఒక వ్యక్తి పాపాన్ని తీసివేయగలుగుతుందా? లేదు. ఒక కప్పగలుగుతుంది కానీ ఆ పాపాన్ని తీసివేయలేదు. కాబట్టి ఒక వ్యక్తి పాపం తొలగించబడకపోతే అలాంటి పాపి దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేడు. అర్థమైందా? ఒక పాపి దేశంలోకి రాలేడు, దేవుని ఎదుట నిలబడలేడు, దేవునితో మాట్లాడలేడు. వై? బికాస్ అతని స్థితి దేవునికి యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి. అయితే న్యూ టెస్ట్మెంట్లో మనమంతా కూడా రక్తంతో కడిగి వేయబడ్డవారం దేవుని బిడ్డలారా. వీఆర్ ఆల్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసే మన పాపలను కప్పడం కాదు, కడిగేశాడు. కడగడము ద్వారా నేను నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుసల్లో నిలబడగలుగుతున్నావు. ఆ తండ్రిని అబ్బా తండ్రి అని మొరబెట్టగలుగుతున్నావు. ఆ తండ్రిని సమీపించగలుగుతున్నావు. నా తండ్రి అని సంబోధించగలుగుతున్నావు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి? రక్తంతో కడగబడ్డావు కాబట్టి. అందుకే న్యూ టెస్ట్మెంట్లో వెన్ యూఆర్ వాష్డ్ బై ద బ్లడ్, ఇక మనం ఆయన సమీపించడానికి మనకు భయం అవసరం లేదు. ఆయన ఎప్పుడు మనం దర్శించినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మనకి ఆయనకు మధ్య యేసు రక్తం అనేది ఉంది కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదు. ఆమేన్. సో కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ సీన్ అన్ని ఊహించుకొని నాకు కూడా అలా భయం అవుతుందేమో, దేవదూత కనపడితే భయపడాలేమో అని అనుకోవడానికి వీల్లేదు. యు ఆర్ ఆల్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే పౌలు రాస్తాడు, మనము ఆయన కృపా సింహాసనమునకు ధైర్యముగా ప్రవేశించుదుము అంటాడు. ఎందుకు ధైర్యము? బికాస్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్కి ఆ ప్రివిలేజ్ లేదు. వాళ్ళు సాదృశ్యమైనటువంటి రక్తముతో కడగబడ్డారు కాబట్టి ఆ రక్తము వాళ్ళ యొక్క పాపాలని కప్పింది కానీ కడిగలేదు కాబట్టి వాళ్ళు ఆ సిన్ కాన్షియస్లోనే ఉన్నారు. సిన్ కాన్షియస్లో కూడా భయపడతాడు. అర్థమైందా? ఈరోజు క్రైస్తవునికి కావాల్సింది సిన్ కాన్షియస్ కాదు, గాడ్ కాన్షియస్ కావాలి. హల్లెలూయా. అందుకే ఎప్పుడు ప్రార్థన చేసినాడు తల ఉంచుకొని ప్రార్థన చేద్దామనగానే కళ్ళు మూసుకొని తలించగానే వాడు గత పాపాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. నేను ఆ పాపం చేసిన, ఈ పాపం చేసిన, అయోగ్యుని, ప్రభువా నేను పాపిని, నేను అది పాపిని, నేను ఈ పాపిని, నేను ఆ తప్పు చేసిన. అండ్ క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ సిన్ కాన్షియస్. మనము కళ్ళు మూసుకొని చూసిన తర్వాత మనం చూడాల్సింది సిన్ కాన్షియస్ కాదు, మనకు కావాల్సింది వి మస్ట్ బి అవేర్ ఆఫ్ గాడ్స్ కాన్షియస్. ఆమేన్. బైబిల్ ఒక సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఒకరోజు యేసు వారు సీమోన్ ఇంట ప్రవేశించాడు. సీమోను ఇంట్లో విందు చేశాడు. ఓకే, విందు చేస్తున్నప్పుడు అతను రక్షించబడ్డాడు. ఆ విషయం అందరికీ ప్రకటించి యేసుకు ఒక విందు చేశాడు. ఆ ఇంట్లో అనేక గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ యేసు ప్రభువారు ఆ విందుకి ఆహ్వానించబడ్డారు. అంతా కలిసి విందు చేస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. బైబిల్లో ఆమెను అలాగే ప్రస్తావించబడింది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అన్ఇన్వైటెడ్. ఆమెను ఎవరు ఆహ్వానించలేదు. ఆమెను ఎవరిని పిలవలేదు. నేరుగా వచ్చింది ఇంట్లోకి. గబగబా యేసు వద్దకు వెళ్ళింది. అత్తరు బుడ్డు తీసుకుంది, పగులు కొట్టి ఆయన అభిషేకించింది. చెప్పండి, ఆమె జనాలు ఏమనుకుంటారేమో అని ఆలోచించిందా? యేసు వద్దకు వెళ్ళడానికి నాకు ఏ యోగ్యత ఉందని తన గురించి ఆలోచించిందా? షీ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ద గాడ్స్ కాన్షియస్. ఆ ప్రభు నాకు కావాలి. ఈ ఇంట ఎవరు విందు ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఏమనుకుంటారు నాకు కాదు. ఒకవేళ నీ పని చేసే ఒక పాపాత్మనాల్ని నా పాపస్థితిని ఇక్కడ చాలామంది చూశారు, వాళ్ళు ఏమనుకుంటారేమో. ఐ డోంట్ కేర్. నాకు ప్రభువు కావాలి. నేను ప్రభు వద్దకు వెళ్ళాలి, ప్రభు పాదాల్ని అభిషేకించాలి, అంతే. ఆమె తన స్థితిని చూడలేదు, ప్రజలకు అభిప్రాయము, ప్రజల ఒక సర్టిఫికేట్ని ఆశించలేదు. నేరుగా వెళ్ళింది, యేసు ప్రభు పాదాలని అభిషేకించింది. ప్రభు ఆమె చూసి మెచ్చుకుంటున్నాడు. మనము గాడ్స్ ప్రెజెన్స్లోకి ఈ మోడ్లో వెళ్ళగలగాలి. యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్. కాబట్టి ఎప్పుడు కూడా నీవు నీతిమంతుడివి అటువంటి ఒక మనస్తత్వముతో ఆయనలోకి అడుగుపెట్టి ఆ నీతి యొక్క స్థితిలో నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేయగలగాలి. గాడ్, థ్యాంక్ యూ దట్ బై యువర్ బ్లడ్ నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. ఆమేన్. అందుకే నువ్వు నీతిగల స్థితిలో ఉన్నావు కాబట్టి నీ మొర ఆలకించబడతా ఉంది. కాబట్టి నేను ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఆయన నాకు టెక్స్ట్ చేశాడు, ఐఎమ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్ అని. నేను అడిగాను,
యు వేర్ సిన్నర్, యు ఆర్ నాట్ ఎ సిన్నర్, యు వేర్ సిన్నర్. ఒకప్పుడు నువ్వు పాపివి, కానీ ఇప్పుడైతే పాపివి కాదు. ఒకవేళ ఇప్పుడు కూడా నేను పాపిని అంటున్నావంటే యేసు రక్తము నేను కడగలేదని అర్థం, అంతేనా? నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని అవమానపరుస్తున్నావు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, రక్తంతో కడగబడిన వ్యక్తివైతే, ఇక నువ్వు ఎంత మాత్రము పాపివి అనడానికి వీలు లేదు. రక్తంతో కడగబడి కూడా నువ్వు పాపి అంటున్నావంటే నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని అవమానపరుస్తున్నావు, ఆ రక్తాన్ని అగౌరవపరుస్తున్నావు. యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్, యు ఆర్ రైచస్. యేసుక్రీస్తు నేను నీతిమంతుడుగా చేసింది, ఇది వాస్తవం. చెప్పండి, బైబిల్ న్యూ టెస్టమెంట్లో ఎక్కడైనా తిరిగేయండి, రక్తంతో కడగబడిన వ్యక్తి నేను పాపిని నేను ఎప్పుడైనా చెప్పుకున్నాడా? వాళ్ళకి గాస్పెల్స్ అర్థం కావట్లేదు. ఎక్కడో ఏమండి తప్పుడు బోధలు వింటూ ఉన్నారు, ప్రసంగికులు అదే బోధ చేస్తారు. ఎప్పుడు ఏ కొడుకో పెట్టినా పాపి నువ్వు మారుమనస్సు పొందు, పాపి నువ్వు మారుమనస్సు పొందు అంటే ఇంకా క్రైస్తవులు కూడా ఓహో మేము కూడా పాపలమే కదా అని అదే వార్తలో వాళ్ళు పెంచబడతారు. ఎప్పుడు నో తెచ్చిన ప్రభా ఆయన పాపిని అయ్యా నన్ను క్షమించాయని అలా అదంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. యు ఆర్ నాట్ ఏ సిన్నర్, యు ఆర్ రైచస్. ఆమేన్. నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నీవు నీతిమంతుడు కాబట్టే మనం భయపడాల్సిన పని లేదు. మన నేరుగా దేవుని కృపా సింహాసనం వద్దకు మనం వెళ్ళగలుగుతాం. ఆమేన్. అయితే ఈ స్థితిలో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు కదా, అబ్రహామా నీవు భయపడకుము. ఆమేన్. భయపడకుము అని చెప్పి 2 మాటలు ఉపయోగిస్తున్నాడు. నేను నీకు కేడము, నీ బహుమానము. చెప్పండి, నేను నీ కేడము. చెప్పండి, కేడము. కేడం ఏం చేస్తుంది? షీల్డ్. కేడం అంటే షీల్డ్. ఆ కేడంతో ఏం చేస్తారు చెప్పండి? మీరు రాజుల యుద్ధాలు చూస్తే కేడం అంటే ఒక పెద్ద షీల్డ్, ఒక రౌండ్గా ఉంటుంది, ఒక డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు తను సంరక్షించుకోవడానికి దాన్ని అడ్డు పెట్టుకుంటారు. ఎలాంటి బలమైన ఆయుధాన్ని ఉపయోగించిన షీల్డ్ ఆ కేడం అడ్డు పెట్టగానే తను సంరక్షించుకోగలుగుతాడు. అందుకే ప్రతి సైనికుని చేతిలో కూడా ఈ కేడం అనేది ఉంటుంది, టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అబ్రహాంకి, అబ్రహమా నేను కేడమై ఉన్నాను. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలోనే గొప్ప గొప్ప రాజులు ఓడించాడు. కేవలం 318 మందిని వెంట పెట్టుకున్నాడు. గొప్ప గొప్ప రాజ్యాల్ని మట్టి కనిపించాడు 318 మందితోనే. ఓడిపోయినవాడు ఊరుకుంటాడా? ఓడిపోయినవాడు వదిలేస్తాడా? కాబట్టి మరి అబ్రహాంకి ధైర్యం ఇస్తున్నాడు. అబ్రహమా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎంత గొప్ప రాజులను ఓడించినా, ఎలాంటి వాళ్ళు ఎదురొచ్చినా, ఇక మీదట కానీ ఆ ముందు కానీ ఎవరు వచ్చి ఏమని నీ మీద దాడి చేయడానికి నువ్వు ప్రయత్నించినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నేనే నీకు కేడముగా ఉండబోతున్నాను. హల్లెలూయా. నేను గాయపరచాలంటే మొదట నా వాడికి రావాలి. నేను కేడంగా ఉన్నప్పుడు యూఆర్ వెరీ సేఫ్. ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఒక భద్రతని ఇస్తున్నాడు. నేను నీకు కేడంగా ఉంటా. ఏ శత్రువు బాణము నిన్ను ఛేదించలేదు, ఏ ఒక్క బాణము ఏ ఆయుధము నిన్ను గాయపరచలేదు, ఏ శత్రువు నీ మీద చెయ్యి వేయలేడు. నేనే నీకు కేడముగా ఉండబోతున్నా. భౌతికమైన కేడము కాదు. ఐ మై సెల్ఫ్ విల్ బి ద షీల్డ్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడే కేడముగా ఉంటే చెప్పండి మీరు, ఏ శత్రువైనా చెయ్యి వేయగలుగుతాడా? దేవుడే కేడముగా ఉంటే ఏ శత్రువైనా ఏమండి జయించగలుగుతాడా? ఇంపాసిబుల్. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సిన అభయం ఏంటో తెలుసా? అదే దేవుడు ఈరోజు మనకు కేడముగా ఉన్నాడు. అందుకే గీతల్లో దావీదు రాస్తాడు, దేవా నువ్వు నా రక్షణ శృంగముగాను నా కేడముగా ఉన్నావయ్యా. వెన్ గాడ్ బికమ్స్ యువర్ షీల్డ్, ఏ ప్రజల మాటలు కూడా నేను గాయపరచలేవు, ఏ ప్రజల తీర్పులు నేను గాయపరచలేవు, ఏ ప్రజల విమర్శలు కూడా నేను గాయపరచలేవు, కృంగదీయలేవు. ఆయన నీకు కేడముగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆల్వేస్ క్యారీ యువర్ గాడ్ యాజ్ యువర్ షీల్డ్. ఆయన కేడముగా నువ్వు ధరించుకున్నప్పుడు ప్రజలు ఏమనుకున్నా యు డోంట్ మైండ్. యేసు ప్రభు జీవించినటువంటి దినాల్లో ఆయన తండ్రిని కేడముగా పెట్టుకున్నాడు యేసయ్య. అందుకే అడుగున ఆయన విమర్శలకు గురైన యేసు ప్రభు కృంగిపోలేదు. అడుగు తీసి అడుగు వేస్తే అనేక దాడులు ఎదుర్కొన్నాడు, అయినా కూడా యేసయ్య స్పందించలేదు. ఆయన మీద అనేక నిందలు వేశారు, అపోహలు వేశారు, అబండాలు వేశారు. ఏమని పలకకూడని మాటలన్నీ కూడా పలికారు. ఆ స్థితిలో నేను ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఏమండి ఒక మనిషి ఏ విధంగా తెగిస్తాడు ఆ విధంగా తెగించుండేవాడు. కానీ యేసుప్రభు వారు వీటి కూడా రియాక్ట్ కాలేదు. కారణం ఏంటంటే ఆ శత్రువు బాణాలు ఏది కూడా ఆయన గాయపరచకుండా యేసయ్య తండ్రిని కేడముగా ఉంచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉంది, అంటే ఆయన టెలింగ్ ఆయన ఓన్ వర్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ గాయపు మాటలు నీ తలకుండా ఆయన చాటు చేస్తాడు అని రాయబడి ఉంది. ఆయన చాటు చేస్తాడు. సో
ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఆయన కేడంగా ధరించుకున్నప్పుడు ఏ మాటలో కూడా నేను గాయపరచలేవు. ఆమేన్. లెట్ గాడ్ బీ యువర్ షీల్డ్. చెప్పండి, దేవుడు మన పక్షముగా నిలబడితే మనకి విరోధి ఎవరైనా ఉంటారా? దేవుడే మన కేడంగా ఉంటే ఏమండి మనల్ని ఎవరైనా గెలవగలుగుతారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ తండ్రి నీకు కేడముగా ఉన్నాడు. ఆమేన్. ఇంకొక మాట అంటున్నాడు, అబ్రామా నీకు సెక్యూరిటీ ఇచ్చేసాను కాబట్టి శత్రులతో నీకు భయం లేదు అండ్ అంటున్నాడు కదా. ఏమని? నీ బహుమానము, నేను నీకు కేడము, నీ బహుమానం. చెప్పండి, బహుమానం. ఎందుకు ఇక్కడ దేవుడు బహుమానం గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు బహుమానం గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు? కారణం ఏమంటే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత, యుద్ధము గెలిచిన తర్వాత, శత్రువు లోపరుచుకున్న తర్వాత ఆ కొల్ల సొమ్ము అంతటికి కూడా ఈ సైనికుడికి అండ్ లేకపోతే ఈ యొక్క గెలిచిన వారికి హక్కు ఉంటుంది. అది వీళ్ళ ప్రాపర్టీ, దాన్ని కొల్ల సొమ్ము అంటారు. సో గెలిచిన వాడు ఓడిపోయిన వాని యొక్క వస్తువులన్నీ కూడా కొల్లగొట్టుకొని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా సైనికుడు కూడా, రాజ్యం గెలిచిందంటే సైనికుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా యుద్ధం చేస్తుండగా అతనికి ఏమైనా కావాలని అనిపిస్తే దాన్ని తీసేసుకోవచ్చు. దానికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు, అది అతనితో అయిపోతుంది. హల్లెలూయ. మన ఇండియన్ సిస్టంలో కాదు. ఏమండి, కార్గిల్ యుద్ధం చేస్తూ శత్రులతో పోరాడి పాకిస్తాన్తోనూ లేకపోతే ఆ పొరుగు ఒక దేశపు ఒక శత్రులతో పోరాడి ఏమండి ఒకవేళ మరణిస్తే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక చిన్న బిల్ అతికిస్తుంది అనమాట. ఒక చిన్న బిల్ అతికిచ్చేసి వీర మరణము అని ఒక బిరుదిచ్చేసి, ఒకరు బతికి ఉంటే ఒక చిన్న రివార్డు ప్రకటించేసి, ఏమండి అంతగా పోరాడితే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేది ఒక చిన్న టైటిల్, ఒక చిన్న పారితోషికం. అదే మన ఇండియన్ సిస్టంలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒలింపిక్స్లో మెడల్ కొడితే వానికి ఇంకా నిరాజనలు పడుతుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, రివార్డు కొన్ని కోట్లు ప్రకటిస్తుంది. నేను గవర్నమెంట్ తప్పు పట్టట్లేదు, కానీ వ్యవస్థ చూడండి ఎలా ఉందో. ఒలింపిక్స్లో గెలిస్తే ఎన్ని రివార్డులు అండ్ గవర్నమెంట్ పోస్టులు ఇవ్వడము, కోట్లు ప్రకటించడము, ఎక్కడ చూసినా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, ఎక్కడ చూసినా కూడా ఫోటోగ్రాఫ్స్, సెలబ్రిటీస్తో ఫోటోగ్రాఫ్స్. కానీ అది ఒక వ్యక్తి యుద్ధంలో శత్రుతో పోరాడి ప్రాణాలని ఎవరిని పణంగా పెట్టి పోరాడితే ఆ వ్యక్తికి ఇలాంటి గుర్తింపు లేదు. జస్ట్ ఒక చిన్న రివార్డు, ఒక టైటిల్, అంతే, దట్స్ ఇట్. బట్ జూయిష్ ఇజ్రాయెల్ కల్చర్ అలా కాదు. ఆ యూదులు ఎక్కడైనా సరే యుద్ధం చేసి బంగారం కనపడిందా, ఎస్ టేక్ ఇట్, అది నీదే. అది అందుకే యూదులు విరోచితముగా పోరాడతారు. యూదులు మరి చాలా ఉధృతంగా, వాళ్ళు చాలా ఫిరోషియస్గా పోరాడతారు. ఎందుకంటే ఏమి కొల్లగొట్టబడుతుందో అదంతా కూడా వాళ్ళదే కాబట్టి. హల్లెలూయా. అయితే అబ్రహాం ఏం చేశాడు? 318 మందిని వెంట పెట్టుకొని రాజ్యాలన్నీ జయించిన తర్వాత మరి ఏమైతే చెరగా తీసుకోబడిందో అది తీసుకున్నాడు. ప్లస్ ఓడిపోయిన వాళ్ళ ఆస్తి కూడా అబ్రహాం వశమైంది. అవన్నీ తీసుకొని సొదొమ రాజు వద్దకు వచ్చాడు. సొదొమ అన్నాడు, రాజు అన్నాడు కదా, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే పెట్టుకో అంటే అబ్రహాం ఏమన్నాడు? ఒకటే పవర్ఫుల్ స్టేట్మెంట్, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకున్నట్లు ఒక నూలి పోగైనను చెప్పుల వారినను వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయ్యను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నాను అంటాడు కదా అబ్రహాం. ఒక నూలి పోగు తీసుకున్నాయా? రేపొద్దున పైకి వస్తే నేనే అబ్రహాం ధనవంతుడు చేశాను, నేను ఆస్తి ఇవ్వడం వల్ల పైకి వచ్చాడు అంటే ఘనత నీకెళ్తుంది కానీ నా తండ్రికి రాదుగా. ఒక మనుషుల వల్ల పైకి వస్తే ఘనత మనిషికి వెళ్తుంది కానీ దేవుడికి రాదుగా. అందుకే మన మనుషుల దయ్యం మీద ఆధారపడడం మానేయాలి, మనుషుల కాళ్ళు పట్టుకోవడం మానేయాలి, వాళ్ళు బతలాడడం మానేయాలి. మన దేవుని మీద ఆధారపడితే మనుషుడు అందుకోనంత ఎత్తైన స్థితికి నువ్వు లేపబడతావు. దేవుని బిడ్డరా, మనుషుడు పైకి ఎత్తితే ఏమండి, మనుషుడు వెన్ మ్యాన్ లిఫ్ట్స్ యూ అప్, ఎంత పైకి ఎత్తగలుగుతాడు? ఒక 6 అడుగులు పైకి ఎత్తగలుగుతాడు. దేవుడు పైకి ఎత్తితే ఆకాశము కంటే గొప్పగా నేను పైకి ఎత్తుతాడు. దేవుడు పైకి ఎత్తితే ఇక మనుషుడు చేయి చాగి పట్టుకోలేడు, అంత గొప్పగా దేవుడు పైకి ఎత్తుతాడు. అయితే అబ్రహాము అవన్నీ కూడా తనవే అని అబ్రహాముకి తెలిసిన, దాని మీద హక్కు ఉందని తెలిసిన, ఒక్క నూలిపోకు తీసుకోకుండా అన్నీ కూడా సొదొమ రాజుకి ఇచ్చేసాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహమా నేను నీ బహుమానమే ఉన్నాను. వావ్, నేను నీ బహుమానమే ఉన్నాను అంటే అప్పటికి అబ్రహాం కాస్త లేదా? ఉంది. 13వ అధ్యాయంలోనే అబ్రహాం ధనవంతుడయ్యాడు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అప్పటికే అబ్రహాం దగ్గర ఆస్తి ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు కదా, అబ్రహామా నేనే నీకు బహుమానమే ఉన్నాను. ఐ మై సెల్ఫ్ ఈజ్ యువర్ రివార్డ్. వావ్,
ఎంతో గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఈ జీవితంలోనూ రాబో జీవితంలో దేవుని కంటే గొప్ప బహుమానం ఏదైనా ఉందంటారా? దేవుని కంటే గొప్ప వరం ఏమైనా ఉందంటారా? ఈరోజు మన జీవితంలో అతి గొప్ప బహుమానం వరం ఏమంటే మన ప్రభు అయిన క్రీస్తు తినిపిల్లారా. ఈ రోజున లైఫ్లో మనం కోరాల్సింది ఆ బహుమానాన్ని. ఆస్తులు ఐశ్వర్యాలు అవన్నీ సెకండరీ. అన్నిటికంటే శ్రేష్టమైంది అయ్యా నేను నిన్ను సంపాదించాలయ్యా, నేను నిన్ను కలిగి ఉండాలి, వరమై ఉన్నా బహుమానమై ఉన్నా నేను నిన్ను నా జీవితంలో కలిగి ఉండాలి అని ఆ బహుమానం కోసము మనం ప్రాకులాడాలి దేని బిడ్డారా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఒక మాట రాస్తాడు. అక్కడ చాలా అద్భుతమైన మాట ఏంటి తెలుసా? క్రీస్తుని సంపాదించుకొని అని రాస్తాడు. ఏమంటాడు? క్రీస్తుని సంపాదించుకొని, నేను ఆ క్రీస్తును సంపాదించుకోగలగాలి, ఆ క్రీస్తును కలిగి ఉండాలి, ఆ దేవుని కలిగి ఉండాలి. దేని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఆ గొప్ప బహుమానము ప్రభువై ఉండాలి. దేని బిడ్డారా. కానీ ఈరోజు మానవుడు చూస్తే దేవుని కంటే వేటి కోసమో పరిగెడుతున్నాడు, వేటి కోసమో ప్రాకులాడుతున్నాడు, వేటి కోసమో తన సమయాన్ని, తన బలాన్ని, జ్ఞానాన్ని అన్ని కూడా వెచ్చిస్తున్నాడు. ప్రభు అంటాడు, ఐ మై సెల్ఫ్ విల్ బి యువర్ రివార్డ్. అది ఆశించాలి, అది కోరుకోగలగాలి. చేద్దామా? చేయిపోగెత్తి, దేవా నా జీవితంలో నీవే నా బహుమానం, నీవే నా వరము, నీవే నా బహుమానము, నీవే నా వరము. ఆమేన్, ఆమేన్. ఇది కలిగి ఉన్నవాడు లైఫ్లో ఏది లేకపోయినా కూడా డిలా పడిపోడు. అర్థమైందా? లైఫ్లో ఏమి అందుకోలేకపోయినా దేనికి కూడా డీలా పడ్డావు. ఈరోజు సక్సెస్ రాకపోతే డీలా, ఈరోజు అనుకున్నది సాధించకపోతే డీలా, లేకపోతే ఏదైనా కూడా ప్రయత్నించింది సఫలం కాకపోతే డీలా, డబ్బులు ఐశ్వర్యం లేకపోతే డీలా, ఏదో టార్గెట్ పెడతాం ఇంకేస్ లేకపోతే డిసప్పాయింట్మెంట్. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు ఏ వ్యక్తి డిసప్పాయింట్ కాడో తెలుసా? ఏ వ్యక్తి అయితే లైఫ్లో క్రీస్తుని బహుమానంగా కలిగి ఉంటాడో మిగతావన్నీ అతనికి సెకండరీ. దేని బిడ్డారా. ఆమేన్. మనందరికీ దేవుడు బహుమానమే ఉండునుగాక. హల్లెలూయా. ఈ మాట అన్నప్పుడు 2-4 వచనంలో అబ్రహాము స్పందనగా ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? అందుకు అబ్రహామా, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? అందుకు అబ్రహాం అన్నాడు కదా, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నాను. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. మరి అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు నేను నీకు కేడముగా ఉంటాను, నీ బహుమానంగా ఉంటాను అని ప్రభు చెప్పాడో అబ్రహాం అంటాడు, మంచిదయ్యా, ఆల్రెడీగా ఆస్తుంది, నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఏం ఉపయోగము? నాకంటూ ఒక వారసుడు లేదే, నాకంటూ ఒక స్వాస్థ్యం లేదే. నా ఒక వారసుడు ఉంటే నా తరం మీద ముందు సాగుతుంది. ఒకవేళ వారసుడు లేకపోతే ఇంతటితో అబ్రహాం అనేవాడు ఇంతతో సమాప్తి అయిపోతాడు. కాబట్టి ఎంత రిచెస్ ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా ఏం ఉపయోగమయ్యా? ఈరోజు ఇంత ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారసుడు లేకపోతే ఏం ఉపయోగం? నాకు వారసుడు లేడు కాబట్టి ఇంకా నా పరివారములో ఒక్కడు నాకు వరుసగా ఉండబోతున్నాడు, ఏలియాజర్ అని చెబుతున్నా కదా. దమస్కు ఏలియాజరు మరి లాస్ట్కి అతడే నా వారసుగా ఉండబోతున్నాడు కదా. ఈ దమస్కు ఏలియాజరు ఎవరో మాకు తెలియదు. ఈ 2 వచనాలు మాత్రమే అతను కనిపిస్తాడు, దమస్కు ఏలియాజర్ అని. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఏంటి కథ, ఇవన్నీ కూడా మనకు తెలియదు. మొత్తానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అబ్రహాం ఒక పరివారంలో పుట్టినవాడు. అయితే ఆ దినాల్లో కల్చర్ ఎలా ఉండేది అంటే, మెసొపొటేమియా ప్రాంతంలో నూజీ అటువంటి ఒక తెగ ఉండేది ఆ దినాల్లో. అంటే ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్స్ నుంచి తీసుకున్నాను. ఆ తెగ ఒక ఆచారం ఏంటంటే, దంపతులకు సంతానము లేకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక స్లేవ్, ఒక బానిసలకు పుట్టిన వారిలో ఒకరిని వీళ్ళు దత్తత తీసుకుంటారు. తద్వారా మరి అతను ఏం చేస్తాడు, వీళ్ళు బాగోలు చూసుకుంటాడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సపరివార సేవలు చేస్తాడు,
అండ్ వీళ్ళు మరణించినప్పుడు ఆ బరియల్ కార్యక్రమాన్ని చూసుకుంటారు. మరణించిన తర్వాత వాళ్ళకి వచ్చి ప్రలాపిస్తారు. ఏమండి ఆ వంశం ఆగిపోకుండా ముందుకి నడిపిస్తుంటాడు. కాబట్టి ఏ అవకాశము లేనప్పుడు వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో ఎందుకంటే సంతానము లేకుండా మరణిస్తే అది కర్స్, శాపం కింద అది పరిగణించబడుతుంది. మరి అంతవరకు కష్టపడి వచ్చినటువంటి వంశవృక్షం ఏమైతే ఉందో అది అక్కడే ఆగిపోతుంది. వంశవృక్షం ఆగిపోతే అది పెద్ద కర్స్ అది. ఎందుకంటే అది ఆగిపోతే మరి మొదటి నుంచి వచ్చినటువంటి మూలాలన్నీ కూడా చెరిపివేయబడతాయి. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. బహుశా మరి అబ్రహాం ఆ పని చేశాడా లేదా మనకి స్పష్టమైన ఆధారం లేదు. కానీ మనకు తెలిసిన ఒకే ఒక సమాచారం ఏమంటే నా పరివారంలో ఒకడు అని అబ్రహాం మాట్లాడుతున్నాడు. అంటే బహుశా మరి 13వ అధ్యాయం 12వ అధ్యాయం చివరిలో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఐశ్వర్యంతో పాటు పని వాళ్ళు కూడా అబ్రహాంతో పాటు బయటకు వచ్చారు. అంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళ కొందరిని ఏమండి ఆ ఫరో రాజు అబ్రహాంకి గిఫ్ట్గా ఇచ్చిండొచ్చు. కొంతమంది దాసుల్ని ఆ డేస్లో దాసులు గిఫ్ట్గా కూడా ఇస్తుంటారనమాట, తీసుకెళ్ళిపో వీళ్ళని. సో అట్లాగా బహుశా అక్కడి నుంచి వచ్చినటువంటి పని వాళ్ళు ఒకరు ఏమండి మరి ఆ స్లేవ్స్లో మరి ఆ స్లేవ్స్కి పుట్టిన వాళ్ళు ఒకడే ఉండొచ్చు బహుశా, లేదా అప్పటికే ఎలియాస్ ఉండిండొచ్చు బహుశా, మొత్తం తెలియదు. కానీ అబ్రహాం అంటాడు నా పనివారిలో ఒక్కడు నాకు లాస్ట్కి నేను నా స్లేవ్స్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది కదా. కాబట్టి దేవా నువ్వు బహుమానం ఇచ్చినా నాకేం ఉపయోగమయ్యా? అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఏమని, యెహోవా వాక్కు అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. అబ్రహాము నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతడు కాదు నీ వారసుడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. అంటే ఇక్కడ ఏంటి, అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నా ఇంకా ఎక్కడో అవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. అబ్రహాం ఏం నమ్మి ఉండాలి? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు నీ మూలముగా సమస్త దేశాలు దీవించబడతాయి ప్రభు చెప్పలేదా? నీ జనాంగం దీవించబడుతుంది ప్రభు చెప్పలేదా? నీ ఒక 12వ అధ్యాయం చివరిలో ఏమండి లోతుతో విడిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ దేశము ఒక తూర్పు వెడల్పు అంతా కూడా సంచరించి చూడు, నేను నీకు నీ సంతానమునకు ఈ దేశం నేను ఇస్తాను అని చెప్పిన మాట అబ్రహాం గుర్తులేదా? కానీ ఇక్కడ ఏమన్నాడు, ప్రభువా ఏ విషయంలో ఏం ఉపయోగమయ్యా, నాకు సంతానం లేదు కదా. 13వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు నీ సంతానం ఇవ్వబోతున్నానయ్యా, ఈ దేశం అంతా కూడా నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నా అని చెప్పాడు. కానీ 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఎందుకయ్యా నాకు సంతానమే లేదు కదా. ఒకసారి స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుందంటే అన్నీ వింటాం, అన్నీ తెలిసినా కూడా అవిశ్వాసం ప్రదర్శిస్తుంటాం. అన్నీ తెలుసు, వాక్యం ఫెయిత్ అంటే తెలుసు, ఏమండి దేవునితో నడవడం తెలుసు, దేవుని ఆధారపడడం తెలుసు, ఇవన్నీ కూడా మనకి థియరిటికల్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా తెలుసు. కానీ స్టిల్ ఇంకా మనం అవిశ్వాసాలు ప్రదర్శిస్తుంటాం. కాస్త ఆలోచించాలి. అరే 13వ అధ్యాయంలో నా దేవుడు వాగ్దానం చేశాడు నీకు నీ సంతానమునకు అని చెప్పాడంటే ఖచ్చితంగా నేను నా జీవితకాలంలో సంతానం కలిగి ఉండబోతున్నాను అని నమ్మాలి కదా. బట్ స్టిల్ దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా బౌన్స్ అయిపోయాయేమో, అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నువ్వు ఏమిచ్చినా నాకు ఉపయోగం లేదు కదా. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా వినడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏమి సెలవిస్తున్నా అది మన హృదయంలో దిగిపోవాలి, చాలా ఇంపార్టెంట్. అనాలోచనగా ఉండకూడదు. వర్డ్ ప్రకటించేటప్పుడు వాక్యము వినేటప్పుడు అనాలోచనగా ఉంటే కొన్ని వర్డ్స్ బౌన్స్ అయిపోతాయి. ప్రతి మాట హృదయంలో నాటపడుతుండాలి. స్పష్టముగా దేవుడు ఏమి చెప్పాడో జాగ్రత్తగా ఆలోచించగలగాలి. అబ్రహాంకి అది కలిగి ఉండింటగిన ఖచ్చితంగా అబ్రహాము ఈ మాట పలికి ఉండేవాడు కాదు. ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఆదామవ్వతో, ఇది దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో వాళ్ళు ఆ పని చేస్తారు. అయితే దేవుడు దిగి వచ్చి సర్పంతో మాట్లాడుతున్నప్పుడు సర్పంతో దేవుడు చెప్పాడు కదా ఏమని, నీ సంతానమునకు ఈ స్త్రీ సంతానమునకు వైరము కలగా చేసేదను అని చెప్పాడు. ఆ మాట అనగానే అబ్రహాము చెట్టు పక్కకి వెళ్ళి డ్యాన్స్ చేసిండొచ్చు బహుశా. ఓ దేవునికి స్తోత్రం, మనం చావట్లేదే, హల్లెలూయా, మనము చావట్లే. ఎందుకంటే రెండవ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడు, మీరు చచ్చెదరు అని చెప్పాడు. కానీ ఇక్కడ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా డైలాగ్ ఎవరికి మధ్య, దేవునికి సర్పానికి మధ్య.
దేవునికి సాతానికి మధ్య డైలాగ్ అది. నీ సంతానమునకు ఈ స్త్రీ సంతానము అనగానే బహుశా ఆదాము హవ్వని ఇట్లా చేతని ఏమే చూసావా, నువ్వు చావట్లేదే, నేను చావట్లే, ఖచ్చితంగా మనం పిల్లలు కనబోతున్నాము. అందుకే వాక్యం ఎవరు చెప్పినా నువ్వు దాన్ని పర్సనలైజ్ తీసుకోవాలి. ఈ వాక్యం ఆయనకి కదా, నాకు కాదు కదా. హౌస్ మీటింగ్లో ప్రేర్లు పెడితే ఈ వాక్యం వాయింటోళ్ళకి నాకు కాదు కదా. పెళ్ళిలో వాక్యం చెప్తే ఈ ప్రసంగము ఆ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు నాకు కాదు కదా. వాక్యము ఎవరికి ప్రకటించబడినా అందులో నాకు సంబంధించిన ఏదైనా ఉందని గ్రాస్ప్ చేయగలగాలి, దాన్ని వెంటనే రిసీవ్ చేసుకోగలగాలి. ఆత్మలో అది ఇంకిపోయిందా నీ లైఫ్ మార్చబడుతుంది. ఎవ్రీ వర్డ్, దేవుడు ప్రతి మాట దాన్ని చాలా గ్రహింపుగా తీసుకోగలగాలి. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అందుకే నీకు బైబిల్ ఎంత చదివినావు ముఖ్యం కాదు, బైబిల్ ఎన్నిసార్లు వింటున్నావు ముఖ్యం కాదు, ఎన్ని మాటలు నీ హృదయంలో ఇంకుతున్నాయి అది ఇంపార్టెంట్. 13వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాం చెప్పిన మాట ఎక్కలే. అందుకే 14వ అధ్యాయంలో ఏం లాభం అయ్యా, నువ్వు నా సంతానం ఇయ్యలేదు కదా. అప్పుడు అంటాడు అబ్రామా, ఏలియాజరు నీ సేవకు నీ యొక్క వారసుడు కాడు, నీకు పుట్టబో వాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. రెండోసారి అబ్రహాంకి అభయం ఇస్తున్నాడు, నీకు పుట్టబోతున్నాడు, నీకు పుడతాడు. దేనికి స్తోత్రం. అబ్రహాంతో దేవుడు చెప్పాడు నీకు పుడతాడు అని చెప్పాడు. సో అబ్రహాంకి అర్థమైంది, ఓకే నాకు కొడుకు పుడతాడు అని అబ్రహాము ఈ చాప్టర్లో నమ్మాడు. నెక్స్ట్ చాప్టర్లో మనోడు బ్లండర్ చేస్తాడు. నాకు పుడతాడని చెప్పాడు కానీ నేను ఎవరితో వెళ్తే పుడతాడో చెప్పలేక దేవుడు. ప్రాబ్లం అది చాలామంది బిలీవర్స్తో. నాకు పుడతాడని చెప్పాడు, అదే నెక్స్ట్ చాప్టర్లో శారా అంటుంది ఏమేమో దేవుడు చెప్పాడు కదా పుడతాడని, కాబట్టి శారాగా నాకు పుడతాడు, నా ద్వారా నీకు పుడతాడని దేవుడు చెప్పలే కదా. దేవునికి హెల్ప్ చేయాలని నువ్వు, కాబట్టి ఇలా కాదు, హగర్ ఉంది హగర్తో వెళ్ళు అంటే అబ్రహాము బహుశా నిజమే కాబోలు అని హగర్తో వెళ్తే ఇష్మాయిల్ పుడతాడు. అప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఏమయ్యా అబ్రహామా, నేను నీకు పుడతాను అంటే శారాకి ఇస్తానని అర్థం అని దేవుడు మళ్ళీ వచ్చి కరెక్షన్ చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ వస్తే మిగతా హాఫ్ నువ్వు చేర్చచ్చు దానికి సందేశానికి. క్లారిటీ లేకపోతే కాస్త ఆలోచించి దాని మీద పూర్తి క్లారిటీ తీసుకున్నాక అడుగు వేయాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. అర్థమైందా? సగ జ్ఞానము ప్రమాదకరమైంది. నీకు ఏ విషయమైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే దాని పట్ల వేచి ఉండు, దాని మీద కంప్లీట్ పిక్చర్ పొందుకోవడానికి ట్రై చేయి, ఆ తర్వాత అడుగు వేయి. హాఫ్ నాలెడ్జ్ అడుగులు వేసి డోంట్ ట్రై టు హెల్ప్ గాడ్. ఆమేన్. జస్ట్ కీప్ ఇట్. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్క విజిట్లోనే ఒక్కసారి ప్రేయర్లోనే ఒక్కసారి మెడిటేషన్లోనే కంప్లీట్ పిక్చర్ ఇవ్వడు. దేని వాక్యముడు కదా, దేని వాక్యము అచ్చట కొంచెము ఇచ్చట కొంచెము మీ వద్దకు వచ్చును. చదివారా? వెళ్ళి చదివారా? మనం చదివినాంలేండి. ఓకే, ఇఫ్ యూ రీడ్ ద ఓల్డ్ టెస్టమెంట్, దేని వాక్యము అచ్చట కొంచెము ఇచ్చట కొంచెము వచ్చాను అంటే దేవుడు కంప్లీట్ పిక్చర్ ఒకేసారి ఇవ్వకపోవచ్చు, బట్ యూ నీడ్ టు వెయిట్. హల్లెలూయా. సో ఒక కావలి వాడి వల్లే నువ్వు వెయిట్ చేసి కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాతనే నువ్వు అడుగు ముందుకు వేయగలగాలి. ఆమేన్. రైట్. 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. అంటే గుడారంలో ఉంటే అబ్రహామా ప్లీజ్ దయచేసి ఒకసారి బయటకు వస్తావా? అర్థమైందా? వెలుపలికి తీసుకొని వచ్చి అంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా గుడారం జరిగిందనమాట. అబ్రహామా ప్లీజ్ బయటకు వస్తావా అంటే అబ్రహాం బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడమన్నాడు. ఆకాశ నక్షత్రాలు కనపడుతున్నాయి. నీకు ఇది సాధ్యమైతే ఈ నక్షత్రాలని లెక్కపెట్టు. చూశాడు. ఎక్కడ ప్రభు ఎక్కడ లెక్క పెట్టమంటావు? 1 నుంచి 10 లెక్క పెట్టడం లోపల 11 సార్లు మిస్ అయింటుంది. కన్ఫ్యూజన్. మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి బహుశా చాలా ట్రై చేసి ఉంటాడేమో. బహుశా ఆయన వల్ల కాల. ప్రభు నా వల్ల కాదు. ప్రభు అన్నాడు నీ సంతానం నేను ఇలాగ విస్తరించబోచున్నాను అంటే అంతకుముందు అబ్రహాంతో దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము నమ్మి ఉన్నాడో లేదో తెలియదు. ఈ వచనంలో బయట తీసుకొచ్చి మళ్ళా దృశ్య రూపంలో చూపిస్తున్నాడు. అంటే అంతకుముందు వచనంలో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం స్పందన, ఓహో అట్లనా, ఓకే అని నేను బహుశా మనం కూడా అంతే కదా. ఏదో చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోయినా ఓహో ఓకే అంటాం. మనకి ఏం అర్థం ఏంటది. ఎత్తు వ్యక్తి సాటిస్ఫాక్షన్ కొరకు ఎత్తు వ్యక్తి బాధపడకూడదని, అర్థం కాకపోయినా ఓకే
ఆ? లోపలంతా బ్లాంక్ అయినా బయటికి యా 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 కరెక్ట్ 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 కరెక్ట్. కొంత నా కాడ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా ఏదైనా చెప్పబోతే కాదమ్మా అసలు ఎలా ఉంటుంది అట్లా అంటే అవును ఫస్ట్ కరెక్టే కరెక్టే కరెక్టే. ఇక నేను చెప్పినాను నేను అంటే వై ఆర్ హెల్పింగ్ మీ, లెట్ మీ ఫినిష్ మై సెంటెన్స్. నా స్టేట్మెంట్స్ ఫినిష్ చేయని. కొందరు చూడండి ఇంకా ఏం చెప్పకముందే అవును కరెక్టే ఫస్ట్ అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కంప్లీట్గా వాళ్ళకి అవగాహన ఉండదు. దే ట్రై టు హెల్ప్ మీ అనమాట. ఇంకా అవును కరెక్టే కరెక్ట్ అంటే మనం ఏం చెప్పగలుగుతాం. సో అబ్రహాంతో కూడా దేవుడు నీ సంతానం విస్తరించబోచున్నాను అంటే బహుశా మన వల్లే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిండొచ్చు, ఒక రకమైన స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్ పెట్టిండొచ్చు అనమాట. దేవుడికి అర్థమైపోయింది, ఓ ఈయనకి నేను చెప్తే అర్థం కాలేదు, ఈయనకి నేను దృశ్య రూపంలో చూపించాలి, పిక్చరైజ్లో చూపించాలి అని. అబ్రాహ్మ ప్లీజ్ బయటకు వస్తావా అని ఆ గొడవలోంచి బయట తీసుకుని వచ్చి ఆకాశపు ఒక నక్షత్రం చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ప్రజెంటేషన్ ఇస్తే బాగా స్పష్టంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కదా. సో బయలు ఫస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది మన దేవుడే. బయటికి రా అని ఆకాశం చూపించి ఏమండి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు, నిన్ను ఇలాగా దీవించబోతున్నాను. సో ఇక్కడ దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేయబోతున్నాను అని ఈ మాట చెప్పినప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఆయన ఈ దేశం యొక్క ఈ పక్క నడువు, భూమి యొక్క ఇసుక రేణువు వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని చెప్పాడు. దేని వలె? భూమి యొక్క ఇసుక రేణువు వలె అని చెప్పాడు. తిరగమన్నాడు, తిరిగాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు బయటికి గుడాలోంచి బయట తీసుకొచ్చినటువంటి అబ్రహాముని ఆకాశం వైపు చూపిస్తూ ఈ యొక్క ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తా అని చెప్తున్నాడు. ఇక 2 వాగ్దానాలు అబ్రహాంకి ఇవ్వబడ్డాయి. ఆయన సంతానము భూమి వలె విస్తరింపజేయబడుతుంది, ఆయన సంతానము ఆకాశపు ఒక నక్షత్రము వలె ఏమని విస్తరించబడుతుంది. నౌ గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఓకే ద ఇన్హెరిటెన్స్, 2 రకములైన ఏమండి వారసత్వాల్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ భూమి నీ సంతానము అనగా ఇక్కడ దేవుడు అబ్రహాంకి 2 సంతానము వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని సంతానములు? నేను చెప్పాలి, 2 సంతానములు భూమి మీద నడిపిస్తూ నీ సంతానము ఈ యొక్క ఇసుక రేణువు వలె విస్తరింపజేయబడుతుంది అంటే అబ్రహామా నేను ఇవ్వబట్టి మొదటి సంతానము భౌతికమైన సంతానం, భూ సంబంధమైన సంతానం అనగా ఇస్సాకు, యాకోబు అనగా ఆయన శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సంతానం. ఆకాశపు ఒక నక్షత్రం విస్తరింపజేస్తానన్నాడు. ఆకాశం అనగా ఆత్మ సంబంధి. అర్థమైందా? సో కాబట్టి ఈ 2వ సంతానం ఏంటి? ఆత్మీయ సంతానం, స్పిరిచువల్ హెరిటేజ్, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. ఒకటేమో ఏమండి భౌతికమైనటువంటి స్వాస్థ్యము, రెండవది ఆత్మీయమైన స్వాస్థ్యం. దేనికి స్తోత్రం. 2 స్వాస్థ్యాలు, 2 సంతానములు అబ్రహాంకి ఇవ్వబడ్డాయి. దేనికి స్తోత్రం. దేని బిడ్డరా? అబ్రహామునకు ఏమని శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు యూదులుగా పిలువబడ్డారు. అబ్రహాం ఒక విశ్వాసమును బట్టి పుట్టిన వాళ్ళు దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నారు. నీవు నేను అబ్రహాము సంతానం ఎలాగో తెలుసా? శరీరమును బట్టి కాదు, అబ్రహామును బట్టి. శరీరమును బట్టి కాదు, మనం విశ్వాసమును బట్టి. ఎందరైతే ఏమండి అబ్రహాము విశ్వాసం కలిగి ఉంటామో ఆ ప్రకారంగా వాళ్ళు అబ్రహాము వారసులు అని గల్తీ 3వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ పక్షమైతే మీరందరూ కూడా అబ్రహాము ఒక సంతానమై ఉన్నారు. వై? బికాస్ యు ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము వలె విశ్వాసమును బట్టి నువ్వు జన్మించబడ్డావు కాబట్టి, విశ్వాసమును బట్టి అడుగు వేస్తున్నావు కాబట్టి నీవు అబ్రహాముకు ఆత్మీయ సంతానము. ఆమేన్. నాకు చాలా డౌట్ వచ్చేది, ఏ విధంగా మనం అబ్రహాం సంతానంగా పిలువబడతాం? అబ్రహాం పుట్టలేదే, అబ్రహాం ఒక సంబంధికులు ఎవరు కూడా మనం పుట్టలేదే, హౌ క్యాన్? అప్పుడు దేవుడు ప్రామిస్ చేశాడు ఏమంటే అసలు దేవుడు ఇచ్చిన సంతానం 2 రకాల సంతానం. ప్రభు చెప్పాడు, ఇది ఆత్మీయ సంతానము, ఇది భౌతికమైన సంతానం. చెప్పండి, ఇసుక రేణువులు ఎక్కువగా ఉంటాయా, ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువగా ఉంటాయా?
ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? రెండు కంపేర్ చేస్తే ఏది ఎక్కువగా ఉంటుంది? ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే యూదుల కంటే ఎక్కువగా మనం వ్యాపిస్తున్నాం. యూదుల కంటే ఎక్కువ సంఖ్యలో మనం వ్యాపిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా యేసుని రక్షిస్తూ, యేసుని విశ్వసిస్తూ, యేసుని ఆరాధిస్తూ రక్షించినటువంటి విశ్వాసులు దేవుని మహిమపరుస్తున్నారు. ఆకాశ నక్షత్రం వలె వాళ్ళు మెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇసుక రేణు వలె ఉంది కదా, నువ్వు ఎడారం నడుస్తూ ఉన్నారు. ఇసుక రేణువు ఒక చోట ఉన్నది, కాసేపు అయినాక అది అక్కడే ఉంటుందా? నెక్స్ట్ డే వచ్చే లోపల ఇసుక రేణువు ఎక్కడో దూరం వెళ్ళిపోయి ఉంటుంది. నడిచే కొద్ది ఇసుక రేణువు అనేది స్కాటర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి పర్మనెంట్ కాదు కాబట్టి. వాళ్ళంతా భౌతిక సంబంధులే. అది ఆకాశ నక్షత్రం చూడండి. మనం ఉన్నప్పుడు నక్షత్రం అక్కడే ఉంటుంది, మన పిల్లలు ఉన్నప్పుడు నక్షత్రం అక్కడే ఉంటుంది, మన మనవలు పుట్టినా, కొన్ని తరాలు పుట్టినా నక్షత్రం మాత్రము స్థిరంగా అక్కడే ఉండిపోతుంది. వై? బికాస్ ఆ నక్షత్రాలు ఎవరు కాదు, ఆత్మీయమైన సంతానము నీవు నేనే. హల్లెలూయా. మనం ఎటర్నల్ బీయింగ్స్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ ఆకాశ నక్షత్రము వలె నీ సంతానం విస్తరింపజేస్తాను అని చెప్పినప్పుడు ఆ ప్రామిస్లో నీవు నేను కూడా ఉన్నాం. అవండి, ఇసుక రేణు వల్ల విస్తరింపజేస్తా అని చెప్పినప్పుడు అందులో ఇస్సాకు ఉన్నాడు, అందులో యాకోబు ఉన్నాడు, అందులో యాకోబు 12 మంది కుమారులు ఉన్నారు. ఏమని? యూదా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రికులు ఉన్నారు, ప్రవక్తలు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. బట్ వెన్ గాడ్ వాస్ ప్రామిసింగ్ ఆకాశపు ఒక నక్షత్రం విస్తరింపజేస్తా అని చెప్పినప్పుడు ఆ సీన్లో ఏమంటే ఫిజికల్గా నువ్వు నేను లేకపోయినా ఆ సీన్లో ఏమంటే దేవుడు ఒక ప్రాఫిటికల్ వర్డ్స్లో నీవు నేను కూడా ఉన్నాం. దేని బిడ్డారా, వాగ్దానం చేసినాక ఇస్సాకు పుట్టినట్లుగా దేవుడు పలికిన తర్వాత కొన్ని ఏళ్లకు నీవు నేను జన్మించాం దేవుని రాజ్యంలో. ఆమేన్. 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాంని గుడారము వెలుపల తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలన్నీ కూడా చూపిస్తూ ఈ విధంగా నీ సంతానము విస్తరించబడబోతుంది అని చెప్పినప్పుడు దాని స్పందన చూడండి. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు అసాధ్యమైనవి చెప్పాడు. 6వ వచనంలో అసాధ్యమైనది అబ్రహాము నమ్మాడు. అతడు యెహోవాను నమ్మెను. ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే ఆయన చెప్పిన మాటను నమ్మెను అని రాయబడింది. అప్పుడు అబ్రహాము వయసు ఎంత? దాదాపు 95 సంవత్సరాల పైమాటే. ఏమండి, ఆ వృద్ధాప్య దశలో దే హ్యావ్ పాస్ ద చైల్డ్ బేరింగ్ స్టేజ్. సంతానమును కనేటువంటి ఆ స్టేజ్ని దాటేశారు. శారా దాటేసింది, అబ్రహాం కూడా దాటేసింది. మృతతుల్యమైనటువంటి ఒక శరీరము కలిగి ఉన్నారు. అసాధ్యం. కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళతో ఇది అసాధ్యము అని చెప్తున్నా, వాళ్ళ మనస్సు కూడా అసాధ్యము అని వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ భావాలు ఆలోచనలన్నీ కూడా భిన్నంగా ఉన్నా, వాటి యొక్క స్వరము ఏమాత్రము వినక కేవలము దేవుని స్వరము విని పరిస్థితుల కంటే దేవుని యొక్క మాటను గట్టిగా నమ్మారు, విశ్వసించారు. అది వారికి అది నీతిగా ఎంచబడింది. ఇక ఒక పాఠం నేర్చుకోగలగాలి. మనం కూడా దేవుడితో మనము గడుపుతున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి విజన్ ఎప్పుడు కూడా లోకల్గా ఉండదు, గ్లోబల్ విజన్గా ఉంటుంది. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడినా చాలా పెద్దదే మాట్లాడతాడు. ఆమెన్. ఎవరు ఆమెన్ చెప్పట్లేదు? మాట్లాడలేదా? మా దేవుడు చిన్న దేవుడా పెద్ద దేవుడా? ఆయన ఎప్పుడు మాట్లాడినా పెద్దదే మాట్లాడతాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవా నాకు అంతెందుకు అయ్యా, నాకు ఇది చాలు అని. మనం దేవునితో గడుపుతున్నప్పుడు హీ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ. నీ లైఫ్ పట్ల, నీ బిజినెస్, నీ యొక్క ఫ్యామిలీ పట్ల దేవుడు కొన్నటువంటి ప్లాన్ చిన్నది, సంకుచితమైంది కాదు, చాలా పెద్ద ప్లాన్ కలిగి ఉన్నాడు. సో ఆ ప్లాన్ మనము విన్నప్పుడు, గ్రహించినప్పుడు హ్యూమన్ అండర్స్టాండింగ్కి ఏమండి పరిస్థితులకి చాలా భిన్నంగా ఉండొచ్చు, అసాధ్యం అనిపించవచ్చు. కానీ మనతో 2 చాయిస్ ఉంటాయి. నేను ఏది నమ్మాలి? నేను వాస్తవాన్ని నమ్మాలా, లేదా వాస్తవ రూపము దాల్చని దేవుని యొక్క మాట నమ్మాలా? భౌతికమైనటువంటి పరిస్థితులు నమ్మాలా, లేక ఆత్మ సంబంధమైనటువంటి ఆయన మాట గట్టిగా నేను విశ్వసించాలా? యూ హ్యావ్ ఎ 2 చాయిస్. అబ్రహాం ఏం నమ్మాడు అంటే, నా పరిస్థితి ఎలా ఉన్నా నేను ఆయన మాట నమ్ముతాను.
అందుకే అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. అబ్రహాం నమ్మికుండుకుంటే ఇస్సాకు పుట్టేవాడు కాదు. ఈరోజు నీ ఇస్సాక్ ఏంటి? ఒక పెద్ద కంపెనీ కావచ్చు. నీ లైఫ్లో ఆ ఇస్సాక్ ఏంటి? ఒక గొప్ప అద్భుతమైనటువంటి సువర్ణ జీవితము కావచ్చు, గ్రేట్ ఆపర్చునిటీ కావచ్చు, ఒక మంచి జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీ లైఫ్లో ఏది కావాలి అని నువ్వు ఇంతవరకు ఆరాటపడుతూ వేచి ఉన్నావో ఆ ఇస్సాకు నీకు పుట్టాలి అంటే మొదట దేవుడు చెప్పి నువ్వు నమ్మడం ప్రారంభించాలి. అబ్రహాము వల్లే దేవుని నమ్మిన వాడికే ఇస్సాకు పుడతాడు. అర్థమైందా? ఇస్సాకు పుట్టేది సీనియారిటీ బట్టి కాదు. ఇస్సాకు పట్టేది ఎంతకాలం ప్రభువుని అనుసరిస్తున్నావు దాన్ని బట్టి కాదు. ఎంతవరకు నువ్వు ఫెయిత్ని ఆపరేట్ చేస్తున్నావు. నువ్వు 100 ఏళ్ళు సంఘానికి రా, 100 ఏళ్ళు వచ్చావు కదా, పోలే నా కుమారుడికి ఇది ఇచ్చేస్తాలే కాదు. ఈ దేవుడు ఇచ్చేటువంటి ఏ బ్లెస్సింగ్ అయినా నువ్వు పొందాలి అంటే నువ్వు ఫెయిత్ని ఆపరేట్ చేయడం నేర్చుకోగలగాలి. నువ్వు ఎన్ని పాటలు పాడినావు ముఖ్యం కాదు, నువ్వు ఎన్ని ధార్మిక కార్యక్రమాలు చేసావో దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్స్ కాదు. అఫ్కోర్స్ దాని తగ్గ బ్లెస్సింగ్స్ ఉండొచ్చేమో, కానీ బట్ దేవుడు ఇచ్చేటువంటి ఆ బ్లెస్సింగ్స్ని నువ్వు పొందాలి అంటే యు మస్ట్ లెర్న్ టు ఆపరేట్ ఇన్ ఫెయిత్. దేవుడు ఏమిచ్చినా కూడా ఆ విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే యేసు ప్రభువు తన మినిస్ట్రీలో ఎవరిని స్వస్థపరచాలనుకున్నా ఒకటి అంటాడు, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రభు అంటాడు, నీ నమ్మక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు పదే పదే ఆ వర్డ్ యేసు రిపీట్ చేస్తాడంటే ఫెయిత్ ద్వారానే నువ్వు హెవెన్లీ బ్లెస్సింగ్స్ని నువ్వు యాక్సెస్ చేయగలుగుతావు. యు మస్ట్ లెర్న్ టు లివ్ బై ఫెయిత్, యు మస్ట్ లెర్న్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. అందుకే విశ్వాసాన్ని బోధించేటువంటి బోధనలు నిలబడడం చాలా ముఖ్యం. ఏ సంఘాలైతే విశ్వాసం గురించి మాట్లాడుతుందో, విశ్వాసం గురించి బోధిస్తుందో, ఫెయిత్ ఎలా ఆపరేట్ చేయాలో టీచింగ్స్ ఎక్కడ ఇవ్వబడతాయో అక్కడ నాటబడడం చాలా ముఖ్యం. దేని బిడ్డారా? హల్లెలూయా. ఎస్, అబ్రహాము దేవుని నమ్మెను అన్నమాట చాలా కీలకమైనది. నీవు కూడా అసాధ్యమైనవి నమ్మగలుగుతున్నావా? ఇంపాసిబిలిటీస్ని నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుడు చేయగలుగుతాడు. నా సిచ్యువేషన్ ఎలాంటిదైనా కానీ కాక ఆయన చెప్పాడు, నేను నమ్ముతున్నాను. ఏమంటే నమ్మడం వరకే మన పార్ట్, నెరవేర్పులోకి తీసుకురావడం అనేది అది ఆయన పార్ట్. అది ఆమె చెప్పండి, నమ్మడం ఈజీనా, నెరవేర్పులోకి తీసుకురావడం ఈజీనా? ఏది ఈజీ? ప్రభు అంటాడు, ఈజీ పార్ట్ నువ్వు చేయి, డిఫికల్ట్ పార్ట్ నేను చేస్తా. యోషువ అన్నాడు, సూర్యుడు ఇక్కడ అయిపో, చంద్రుడు ఇక్కడ అయిపో అన్నాడు. అంతే, పలికాడు. పలకడం ఈజీనా, సూర్యుని చంద్రుని నిలబెట్టడం ఈజీనా? సింపుల్. యెహోషువ పని చేశాడు, హార్డ్ పార్ట్ ఆయన తీసుకున్నాడు. ఈరోజు మంది కూడా అదే చెప్తున్నాడు, సింపుల్ పార్ట్ నువ్వు చేయి, డిఫికల్ట్ పార్ట్ నేను చేస్తాను. కానీ ఆ సింపుల్ పార్ట్ చేయడానికి కూడా ఇది అవుతుందంటావా, అవుతుందా, సాధ్యం అవుతుందంటావా, నిజంగా జరుగుతుందా, దానికి బోల్డ్ అన్ని క్వశ్చన్లు. జస్ట్ బిలీవ్ అండ్ దట్స్ ఇట్. ఇల్లాజికల్ అయినా, బియాండ్ కాంప్రహెన్షన్ అయినా, జస్ట్ బిలీవ్ గాడ్ విల్ డూ ఇట్. నమ్మితే దేవుడికి నువ్వు యాక్సెస్ ఇస్తున్నావు. నీ లైఫ్లో పని చేయడానికి నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు. అజ్జాల్ ప్రభు నీ లైఫ్లో కార్యం జరిగించడానికి. ఆమేన్. సో అబ్రహాము దేవుని నమ్మడం మాత్రమే కాదు, దీని వాక్యం రాయబడింది కదా, ఏమని? ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన నమ్మకము అతనికి నీతిగా ఎంచబడింది. నీతి గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. ఈ మాట న్యూ టెస్ట్మెంట్లో పౌలు కూడా 2 చోట్ల రాస్తాడు దీని గురించి. రోమా 4:3 గల్తీ 3:6 2 సార్లు పౌలు ఇదే ప్రస్తావిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. నీతి. నీతి ఏమంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు? చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమంటే క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్చబడతాడు. నేను పలానా పని చేస్తే నేను నీతిమంతుడిని, నేను పలానా కార్యం చేస్తే నేను నీతిమంతుని అవుతాను, నేను ఇన్ని కార్యాలు చేస్తే కానీ నేను రైచియస్ పర్సన్గా ఉండలేను. ఒకవేళ నీతి కార్యాలు చేయలేదు కాబట్టి అనేక అభిప్రాయం ఏమంటే నేను నీతిమంతుడు కాదు. ఎవరైనా వద్దకు వచ్చి ఏమయ్యా నువ్వు నీతిమంతుడా అంటే నేను ఎక్కడ నీతిమంతులేంటి సార్ అంటాడు. వాడి భావన ఏంటి? వాడు మంచి క్రియలు చేయలేదు కాబట్టి వాడు నీతిమంతుడు కాదని వాళ్ళ యొక్క భావన. గుర్తుపెట్టుకోవాలి, నీతికి క్రియలకి సంబంధం లేదు. న్యూ టెస్ట్మెంట్లో పౌలు అదే రాస్తాడు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా అయినటువంటి నీతి కాక అని రాస్తాడు. వై? బికాస్ క్రియల మూలంగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడు. చెప్పండి, ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర క్రియల ప్రకారంగా నీతిమంతుడుగా తీర్చబడతాడన్న మాట వాస్తవం అయితే చెప్పండి, అబ్రహాం దినంలో ధర్మశాస్త్రం ఉందా?
అబ్రహాం దినాల్లో నియమాలు ఆచారాలు ఉన్నాయా? అబ్రహాము ఏమి చేశాడు కాబట్టి అబ్రహాం నీతిమంతుడిగా మార్చబడ్డాడు? అబ్రహాం చేసింది ఒకటే, నమ్మాడు, నమ్మకము చొప్పున నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కాబట్టి నీ క్రియలకి నీ నీతిని మ్యాచ్ చేయకు. యేసయ్య నీకు ఇచ్చిన నీతి నీ పర్ఫార్మెన్స్ బట్టి ఇవ్వబడింది కాదు, ఆయన పర్ఫార్మెన్స్ బట్టి నీకు ఇవ్వబడింది. యేసయ్య నీకు ఇచ్చినటువంటి నీతి నీ క్రియల వల్లైన నీతి కాదు, ఆయన క్రియల వల్లైన నీతి వల్ల ఆ నీతి నీకు ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు నీతిమంతుడివే. అఫ్కోర్స్ నీలో వీక్నెసెస్ ఉన్నాయా? గాడ్ అండర్స్టాండ్, బట్ స్టిల్ గాడ్ సీస్ యూ యాజ్ అ రైచియస్ పర్సన్. ఒకవేళ నీలో బలితలు ఉన్నాయా? స్టిల్ గాడ్ సీస్ యూ యాజ్ అ రైచియస్ పర్సన్. వై? బికాస్ యేసయ్య తండ్రి ఇచ్చినటువంటి నీతి నీ క్రియలకి లింక్ పెట్టలేదు. ఆయన యూఆర్ ఆల్వేస్ స్టాండ్స్ యాజ్ అ రైచియస్ పర్సన్ ఇన్ హిస్ సైట్. ఆమేన్. కాబట్టి సాతాను ప్రతిసారి వచ్చి ఈ తప్పు చేస్తావు, నువ్వు నీతిమంతుడివా, నువ్వు అలా చేసావు, నువ్వు నీతిమంతుడివా, నీతిమంతురాలవా, నువ్వు ఇల్లులో ఏ మంచి క్వాలిటీస్ లేవు, నువ్వు నీతిమంతురాలవా, నువ్వు పాపివే, ఇలాంటి అబద్ధాలు మీ మనసులో వాడు చిత్రీకరిస్తున్నప్పుడు వాడి ముఖం మీద చెప్పగలగాలి, యేసయ్య నాకు ఇచ్చిన ఈ నీతి నా క్రియలకు ముడి పెట్టలేదు. ఆయన నేను నమ్మాను, నమ్మికము చొప్పున నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. రక్షించబడ్డానికి మీరు ఏం చేశారు? ఏమీ లేదు, ప్రార్థన చేశారు అంతే. విశ్వాసముతో రక్షించబడ్డారు. అవునా? రక్షించబడ్డారా? ఎలా తెలుసు మీకు అది? యు బిలీవ్డ్ ఇట్. దేవుడు దానికి ఏమన్నా ఇన్వాయిస్ ఇచ్చాడా? సో అండ్ సో సేడ్ దట్ యు ఆర్ సేవ్డ్, సో దిస్ ఈజ్ యువర్ ఇన్వాయిస్, టేక్ ఇట్ అని ఏమైనా ప్రూఫ్ ఇచ్చాడా? దెర్ ఇస్ నో ఇన్వాయిస్. హల్లెలూయా. మీరు అభిషేకం ఉందా? ఎస్, యు బిలీవ్ ఇట్. ఇన్వాయిస్ ఉందా? లేదు, యు బిలీవ్డ్ ఇట్. మళ్ళీ ఇవన్నీ విశ్వాసంతో నమ్ముతున్నప్పుడు రైచస్ కూడా నువ్వు అలాగే బిలీవ్ చేయాలి. ఎస్, ఐఎమ్ రైచస్. నేను నమ్మాను అబ్రహాము వలె, నేను కూడా నీతిమంతున్నే. ఆమేన్. చెప్ప, నేను నీతిమంతుని, క్రియల మూలముగా కాక విశ్వాసము మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాను. అబ్రహాము వలె నేను కూడా దేవుని నమ్మాను. హల్లెలూయా. నేను కూడా దేవుని సువార్త నమ్మాను. అబ్రహాం ఆ రోజు దేవుని మాట నమ్మాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు దేవుని మాట ఏంటి? దేవుని సువార్తనే. గాస్పెల్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, గాస్పెల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దాన్ని నమ్మడం వల్ల నేను కూడా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాము. కాబట్టి ఎవరైనా వచ్చి నువ్వు నీతిమంతుడు కాదే అంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ఖండితంగా చెప్పగలగాలి, నేను నీతిమంతుడిని. ఇక నుంచి ఎవరు కూడా ప్రార్థనలో నేను పాపినయ్యా అంటే ప్రభు అని చూసి ఒకటి అంటాడు, యు ఆర్ ఎంబ్రాసింగ్ మీ. నువ్వు నా గౌరవపరుస్తున్నావు, నా బ్లడ్లో నా పవర్ నీకు తెలియట్లేదు, నా బ్లడ్ పట్ల నీకు సరైనటువంటి అవగాహన లేదు. డోంట్ ఎంబరాస్ మీ అంటాడు దేవుడు. కాబట్టి ఎన్నటికి ఐఎమ్ ఎ సిన్నర్ అని చెప్పకండి. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యాజ్ అ రైచియస్ పర్సన్. నీతిమంతుడిగా చేసినవయ్యా, నీకు స్తోత్రం. అని నీతిమంతుడు తప్పులు చేయడం అంటే నీతిమంతుడు తప్పు చేస్తాడు, బట్ స్టిల్ వాట్ ఎవర్ యు ఆర్, గాడ్ సీస్ యూ యాజ్ అ రైచియస్ పర్సన్. దాని అర్థం ఏంటి అంటే వెళ్ళి ఇష్టానుసారం పాపం చేయమనే, ఇష్టానుసారంగా తప్పులు చేసినా ఇదే నీతిమంతుడిగా తీరుస్తాడనే పొలదే రాస్తాడు రోమారోధ్యాయ ప్రకారంగా. అయితే అట్లా ఏమందుము, కృప ఉందని పాపము చేయుదుమా అట్టని రాదు. సో దేవుడు గ్రేస్ ఇచ్చింది, నువ్వు పెళ్ళి పాడైపోవడమును కాదు. గ్రేస్ నీకు ఇవ్వబడింది, దాంట్లోంచి నువ్వు బయటికి వచ్చి నిలబడ్డానికి. ఆమేన్. సో దేవుని రైచియస్గా చేశాడు. దేవుడు నీకు గ్రేస్ ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ గివింగ్ లైసెన్స్ టు యూ గో అండ్ సిన్. నువ్వు వెళ్ళి పాపం చేయరా అని చెప్పడానికి కాదు. ఇట్ ఈస్ అ స్ట్రెంగ్త్ టు స్టాండ్ ఫర్ గాడ్. ఆమేన్. కాబట్టి మన వాళ్ళు ఎవరు కూడా నేను పాపిని అనే పదము మన నోట్లోంచి రాకూడదు. ఒకప్పుడు పాపిని, ఇప్పుడైతే నేను నీతిమంతుని, ప్రభు బిడ్డని. బైబిల్లో ఏ శిష్యులైనా చూడండి, న్యూ టెస్ట్మెంట్లో ఏ ఒక్క రక్షించబడిన వ్యక్తినా చూడండి, దే నెవర్ కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ సిన్నర్స్. అందుకే పౌలు కూడా అనేక సంఘాలకి పత్రికలు రాస్తూ కొరంథీలో ఉన్న పాపులకు రాయినది ఏమనగా అన్నాడా, ఎఫెసీలో ఉన్నటువంటి పాపులకు రాయినది ఏమనగా, కొలస్సీలో ఉన్నటువంటి పాపులకు రాయినది ఏమనగా. ఏమంటే పౌలు ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు? కొరంథీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా. ఏ సంఘానికి పౌలు అడ్రస్ చేస్తున్నా అందులో ఉన్న పరిశుద్ధులకు రాయినది ఏమనగా. వై? బికాస్ పౌలు చూసినట్టుగా ఈరోజు జనాలు చూడలేకపోవడం చాలా విచారంగా సంగతి. ఆయన పత్రికలు చదువుతుంటారు, ఆయన హృదయం అర్థం కాదు. అర్థమైందా? సో నీకు పత్రిక అర్థం కావాలంటే మొదట రచయిత హృదయం నీకు అర్థం కావాలి.
ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రైట్. సో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే 15వ అధ్యాయం 7-8 వచనాల్లో అబ్రహాము వేసినటువంటి క్వశ్చన్ చూడండి. నమ్మాడు కానీ ఒక చిన్న కామ పెట్టాడు. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చినట్లు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి నిన్ను ఈతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను? నువ్వు ఇస్తున్నావు బాగానే ఉంది, నాకెట్లా తెలుస్తుందయ్యా? నువ్వు మాట ఇచ్చావు కానీ నాకు ఒక ప్రూఫ్ కావాలి కదా, ఒక ఆధారం కావాలా, నాకు ఎలా తెలుస్తుంది? అటువంటి ఒక క్వశ్చన్ వేసినప్పుడు అబ్రహాము వేసినటువంటి ఆ ప్రశ్నకు మరి దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. దేవుడు ఒక పని చేస్తున్నాడు కన్ఫర్మ్ చేయడానికి, ఆయన చెప్పిన మాటలో నిలబడడానికి, ఆయన ఎంత సీరియస్గా ఉన్నాడో దాన్ని దృఢపరచడానికి ఆయన ఒక పని చేస్తున్నాడు. ఏటా పని అంటే కవనెంట్. చెప్పండి, కవనెంట్. నిబంధన. చెప్పండి, నిబంధన. సో నిబంధన ఎప్పుడు వస్తుంది సీన్లోకి అంటే, ఒక వ్యక్తి సీరియస్ అయితేనే కవనెంట్ చేస్తాడు. అర్థమవుతుందా? భార్య భర్త ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఏమంటే పెళ్లి లేకపోతే కలిసి ఉండేరా? వై మ్యారేజ్ అనే కవనెంట్ ఎందుకు చేస్తారు? ఎందుకు పెళ్లి ప్రమాణాలు చేస్తారు? ఎందుకంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఏమంటే భర్త తెలుసు భార్య నేను లాస్ట్ వరకు ప్రేమించాలని, అండ్ భార్య కూడా తెలుసు భర్తను బాగా చూసుకోవాలి అని. సరిపోదా? ఒక నమ్మకుంటే సరిపోదా? ఎందుకు వాళ్ళు మ్యారేజ్లో ముందుకు వచ్చి వాళ్ళ కవనెంట్ అనగా నిబంధనలోకి ప్రవేశిస్తున్నారు? పెళ్లి ప్రమాణాలు చేసి నిబంధనలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అది సీరియస్ అని చెప్పడానికి వాళ్ళ నిబంధనలోకి ఎంటర్ అవుతారు. అర్థమవుతుందా? దేవుడు కూడా అలా చేస్తున్నాడు. అబ్రహాము నీకు చెప్పాను కదా, రైట్. అయితే నువ్వు ఇస్తున్నావు కానీ ఒక డౌట్ రైజ్ చేస్తావు కాబట్టి ఐఎమ్ మేకింగ్ అ కవనెంట్. ఒక వ్యక్తి కవనెంట్ చేశాడు అంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఆమేన్. ఇప్పుడు ల్యాండ్ అగ్రిమెంట్ చేస్తారు, స్థలాలు కొంటారు, లేకపోతే హౌస్ అగ్రిమెంట్ చేస్తారు. అతను అంటాడు ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తానంటాడు. నువ్వేమంటావు? సరే నీకు అడ్వాన్స్ ఇచ్చా కదా, నాకు రిసిప్ట్ ఇయ్యి అంటావు. నాకు నమ్మకం లేదా అంటే, సార్ నమ్మకం క్వశ్చన్ కదా కానీ ఏదన్నా రిటర్న్గా ఉండాలి. ఎందుకు మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎందుకు రిటర్న్గా రాసుకుంటారు? కారణం ఏమంటే రిటర్న్గా రాసుకున్నప్పుడు కవనెంట్ చేసినప్పుడు నీకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ₹1,00,000 ఇచ్చాను నేను ప్రూఫ్ తీసుకోలేకపోయినా, ₹1,00,000 ఇచ్చాను నేను ప్రూఫ్ తీసుకోలేకపోయినా, ఏమవుతుందో ఏమో. ఆయన ఏమో ఇస్తా అని చెప్పాడు కానీ ఇస్తాడో లేదో, ఆయన చెప్పాడు ఇస్తానని కానీ నిలబడతాడో లేదో, ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అవునా లేదా? అదే ఆ వ్యక్తి నువ్వు 1 lakh నువ్వు పేమెంట్ చేసినప్పుడు నీకు రిసిప్ట్ ఇచ్చారనుకోండి, తీసుకొచ్చి బీరోలో పెట్టేసి హ్యాపీగా నిద్రపోతావు. కారణం ఏంటి చెప్పండి? వై? అతను ఒక ప్రమాణం చేశాడు, పేపర్ రూపంలో ప్రమాణం చేశాడు కాబట్టి నీలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం ఏమైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయినాయి. మ్యారేజ్లో కూడా మ్యారేజ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది? కారణం ఏమంటే మాటలు. ఒకవేళ బాయ్ అంటాడు గర్ల్తో, పెళ్ళి ఎందుకే, నేను చూసుకుంటా కదా. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి మీద అమ్మాయికి నమ్మకం ఉన్నప్పుడు కూడా ఏమో ఎప్పుడు మారుతాడో ఏం కథో, చేసుకుంటాడా లేదా, పెళ్లి వరకు వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తాడో లేదు, పెళ్లి చేసుకునేంత వరకు అబ్బాయి మీద అమ్మాయికి ఎప్పుడు కూడా ఎక్కడో చోట డౌట్ వస్తుంది. అబ్బాయి అంటాడు లేదు నేను చేసుకుంటానే అండి, లేదు ఎప్పుడు మారుతావో ఏం కథో. అంటే అంతకాలం వాళ్ళు కలిసి ఉన్నా ప్రేమించుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అది ఎప్పుడు తొలగించబడుతుంది? ఒక్కసారి మ్యారేజ్ అయితే అమ్మయ్య ఇంకా నా లైఫ్ డోకలేదు. కవనెంట్ కూడా అలాంటిదే. దేవుడు ప్రామిస్ చేశాడు కానీ అబ్రహాంలో ఒక ఫీలింగ్ ఉందన్నమాట. నేను నమ్ముతున్నా బాగానే ఉంది కానీ ఎలా తెలుసు? దేవునికి అబ్రహాం హృదయం ఏంటో అర్థమైంది. అందుకే అబ్రహమా నేను దీన్ని దృఢపరచడానికి ఓ పని చేస్తాను, మన ఇద్దరం కలిసి ఒక కవనెంట్ చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం. ఆమేన్. రైట్. ఏంటి నిబంధన? ఆ నిబంధన ఎలా చేసేవాళ్ళు? 9-10 వచనాలు చూడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము నిబంధనలు చేయాలంటే ఇవన్నీ నువ్వు తీసుకోవాలి. ఏంటివి అవి? ఆయన 3 ఏళ్ల పయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పారోప పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండంను దాని ఖండములకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. 5 రకములైన వాటిని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. 3 ఏళ్ల పయ్యను,
3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్ళను, ఒక తెల్లగువ్వ, ఒక పావురపిల్ల. 5 టైప్స్ ఆఫ్ థింగ్స్, 5 రకములైనటువంటి వాటిని తీసుకొని రావాలి. 5 రకములైన అర్పణలు. అందుకే లేవియ కాండంలో అర్పణలు ఉంటాయి, సాక్రిఫైజెస్ ఉంటాయి. సాక్రిఫైజెస్ కూడా మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ప్రభుత్వం అయితే లేవియ కాండంలో అడుగు పెట్టినప్పుడు ఈ 5 రకములైనటువంటి అర్పణలు ఏంటి, యేసు తన జీవితంలో ఈ 5 రకములైన అర్పణల్ని కూడా పూర్తి చేశాడు. అందుకే ఆయన బలియాగం పూర్తయింది. అర్థమైందా? సాక్రిఫైస్ పూర్తి చేయబడాలి అంటే ఈ 5 టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ ఏమైతే ఉన్నాయో, సాక్రిఫైస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. యేసు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేశాడు. అబ్రహాం కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు అబ్రహాంతో, ఈ 5 తీసుకురా అన్నాడు. ఈ 5 రకములైన వాటిని తీసుకొని వచ్చాడు. అయితే వీటిలో మరి ఈ పశువులు ఏమైతే ఉన్నాయో ఏంటి, ఆ పెయ్యను, మేకను, పొట్టేల్ని వాటిని ఖండించి ఏమండి సగభాగము ఒక పక్క, సగభాగం ఒక పక్క పెట్టాడు. పక్షుల్ని ఖండించలేదు, రెండింటిని కూడా ఒకటి పక్క ఒకటి ఆ పక్క పెట్టేశాడు. ఆ దినాల్లో కవనెంట్ ఎలా చేసేవాళ్ళంటే, ఇద్దరు పార్టీస్ మధ్య ఒక కవనెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కవనెంట్, నాట్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ కంటే శక్తివంతమైంది కవనెంట్. ఆ దినాలు ఎలా చేసేవాళ్ళంటే ఖండించేసి, ఇద్దరు పార్టీస్ చూస్తుంటారు. ఇద్దరు పార్టీస్ చూస్తుండగా ఆ జంతువు వధించబడుతుంది, ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటుంది, రక్తం అంతా కారుతూ ఉంటుంది, సగానికి చీల్చబడుతుంది. ఈ పక్క పెట్టాలి. ఎవరైతే కవనెంట్లోకి ఎంటర్ కావాలనుకున్నారో వాళ్ళిద్దరు కూడా చేయబట్టుకొని ఇద్దరు కలిసి ఆ మధ్యలో, అనగా ఈ పక్క పేర్చుంటారు కదా, ఆ కర్కాసెస్ వాటి మధ్యలో నడుచుకుంటూ ఆ పక్క దాటాలి. అలా దాటుతున్నప్పుడు వాళ్ళకి భావన ఏమంటే, ఎవరు ఫెయిల్ అయినా వాళ్ళ గతి ఇలాగే ఉంటుంది. ఆ దినాల్లో ట్రెడిషన్స్ అవి. ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు మాట తప్పినా వాడు ఇలాగే చస్తాడు. డెత్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. మరణము తప్ప ఏది కూడా కవనెంట్లోంచి బయటికి పోయే ప్రసక్తి లేదు అని ఆ భావన వాళ్ళు కలిగేటట్లుగా ఇద్దరు కలిసి ఈ పక్క నుంచి ఆ పక్క దాటారు అంటే దే హ్యావ్ మేడ్ ఏ బ్లడ్ కవనెంట్. రక్త నిబంధన చేసుకున్నారు అని అర్థం. అది చాలా సీరియస్ కవనెంట్. అది అర్థమైందా? ఈ దేశంలో కాబట్టి అగ్రిమెంట్లు వచ్చినాయి. ఇల్లు రాసుకుంటే పతలు రాసుకుంటాం, అగ్రిమెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగ్రిమెంట్. లైఫ్ మ్యాటర్ అది. ఆ దినాల్లో అలా చేసేవాళ్ళు. ఆ దినాల్లో అంటే దేవుడు అబ్రహాము చెప్పినప్పుడు దేవుడు స్థాపించింది కాదు. అప్పటికే అన్ని సంప్రదాయాల్లో ఇలాంటి కవనెంట్స్ చాలా టైప్స్ ఉన్నాయండి. టైం లేదు మనకు డిస్కస్ చేయడానికి. అప్పటికే ఆచరణలో ఉండేది. అది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా చేసి రా, నీవు నేను కలిసి కవనెంట్ చేద్దాం. ఆమేన్, రైట్. సో ఎప్పుడైతే అబ్రహాము ఈ రెండింటిని ఈ యొక్క 5 రకమైనటువంటి వాటిని తీసుకొని ఖండించి ఏమండి 2 సపరేట్ చేశాడో 11వ వచనం చూడాలి. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. 2 వాటిని వధించి ఖండించి ఏమండి సపరేట్ చేశారు. సపరేట్ చేసిన వెంటనే ఏమొచ్చి వాళ్తున్నాయి? గద్దలు వాళ్తూ ఉన్నాయి, ఆకాశ పక్షులు వచ్చి వాళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ ఉంది. నువ్వు దేనికోసం ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నప్పుడు, దేనికోసం ఏదైనా నువ్వు అడుగు వేసినప్పుడు, ఏమండి దేనికోసం ఏదైనా సరే నువ్వు స్టెప్ వేసినప్పుడు, అది సాక్రిఫైస్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, వెంటనే దాన్ని పాడు చేయడానికి కొన్ని ఆకాశ పక్షులు రెడీగా ఉంటాయి. అంతవరకు గద్దలు లేవు సీన్లో, ఇప్పుడు సడన్గా గద్దలు సీన్లోకి వస్తున్నాయి. ఈ ఆకాశ పక్షులు, ఈ గద్దల ఒక పని ఏంటంటే, ఏమైతే సిద్ధపరచబడిందో దాన్ని ఎత్తుకెళ్ళిపోవాలి, దాన్ని పాడు చేయాలి, స్కాటర్ చేసేయాలి. వాడి పని అదే. అందుకే 118వ కీర్తన 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. బహుశా మీరు చదివే ఉండొచ్చు. ఏంట మాట? ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టండి. ఉత్సవ బలి పశువును అనగా ఉత్సవాలకి ఒక పశువుని తీసుకొని బలిస్తారు, దాన్ని ఉత్సవ బలి పశువు అంటారు. దాన్ని ఖండించిన తర్వాత ఏమండి దాన్ని ఏం చేయాలి? వాక్య రాయబడింది, బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఓకే, 4 వైపులు ఒక్కొక్క వైపు ఒక్కొక్క కొమ్ము ఉంటుంది, 4 కొమ్ములు ఉంటాయి. ఈ యొక్క బలి పశువుని ఏం చేశారు? ఖండించినాక ఆ కొమ్ములకి కట్టాలి అని రాయబడింది. అంటే ఎందుకు కట్టాలా? ఇది ప్రాణం వచ్చి లేచి పారిపోతుందా? లేచి కూర్చుంటుందా? ఇంకా చచ్చిపోయినాక ఎందుకు కట్టాలి అంటే, ఈ బలి అర్పించేసిన తర్వాత ఒక వ్యక్తి పక్కకి వెళ్ళొచ్చే లోపల అప్పుడు గద్దలు వాళ్ళు ఉంటాయి.
ఎక్కడ మరణం ఉంటుందో, ఎక్కడ డెడ్ బాడీస్ ఉంటాయో ఆటోమేటిక్గా గద్దలు సెన్స్ చేస్తాయి, ఆకాశ పక్షులు సెన్స్ చేస్తాయి. ఇమ్మీడియట్గా వచ్చి అటు చూసి ఇటు వచ్చే లోపల తీసుకెళ్ళిపోయి ఉంటాయి. మన ఇంట్లో కూడా అంతే కదా, ఒడియాలో లేకుంటే ఎవడో ఆరబెట్టి లో బయట కిచెన్లోకి వచ్చి బయటకు వెళ్ళే లోపల అప్పుడే మాయమైపోయి ఉంటుంది. రెడీగా ఉంటాయి, వాళ్ళకి సిగ్నల్స్ ఎట్లా పోతే తెలియదు కానీ రెడీగా ఉంటాయి వచ్చి పాడి. అందుకే ఆ బలిపీడ కట్టండి అని వాక్యం రాయబడి ఉంది. ఇంతకీ ఈ ఆకాశ పక్షులు ఏంటి? దీని యొక్క భావం చెప్పకపోతే మనకు అర్థమయ్యేది కాదు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం, ఆ 13వ అధ్యాయము 4వ వచనం 19వ వచనం చదివితే అక్కడ యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు, విత్తువాని ఉపమానం కదా. ఆ విత్తువాని యొక్క ఉపమానంలో ఒక వ్యక్తి విత్తనాలు వేసినప్పుడు దారిలో పడ్డాయి. దారిలో పడగానే ఏమై చెప్పండి, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనం ఎత్తుకొని వెళ్ళిపోయాయి. 4వ వచనంలో అంటాడు ఆ మాట. ఆ ఆకాశ పక్షి ఏంటి, దాని యొక్క భావన 19వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆకాశ పక్షులు ఎవరో కాదు, దుష్టులు అనగా అపవిత్రాత్మలు, లేకపోతే దయ్యాలు, ఎనిమీస్, శత్రువు. కాబట్టి వెన్ యూ ట్రై టు మేక్ సాక్రిఫైస్ టు గాడ్, వెన్ యూ టేక్ ఏ బోల్డ్ స్టెప్ టువర్డ్స్ గాడ్, వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ సంథింగ్, ఎనిమీ విల్ ట్రై టు డిస్టర్బ్ యూ. అది పాడు చేయడానికి, నిన్ను చెడగొట్టడానికి, మలినము చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏదైనా సరే ఒక మంచిదానికి పూనుకున్నప్పుడు ఆటంకం వచ్చిందంటే ఆటంకం వచ్చిందనుకో వెంటనే ఏమో ఇది కీడు శంకిస్తుంది, ఇది కాదేమో నన్ను వదిలేబాకండి. ఎనిమీ విల్ ఆల్వేస్ అటాక్ యూ వెన్ యూ టేక్ ఎ స్టెప్ ఫర్ గాడ్. ఆమేన్. నువ్వు సెన్స్ చేయగలగాలి ఈ వచ్చినటువంటి ఆటంకము దేవుడు, దీని ద్వారా దేవుడు ఏమైనా నాతో మాట్లాడుతున్నాడా, లేదా వచ్చినటువంటి ఆటంకము శత్రు నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా, శత్రు నుంచి వస్తూ ఉందా. ఒకసారి మనం ఒకటి రాంగ్ చేసి వెళ్తున్నప్పుడు దేవుడు ఒకసారి ఆటంకం పరుస్తాడు, అది వేరే సంగతి. బట్ సర్టన్ టైమ్స్ ఇలాంటి ఆకాశ పక్షులు వచ్చి అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. యూ మస్ట్ సెన్స్ దే ట్రై టు డిసప్పాయింట్. ఒక కార్యాన్ని పూనుకున్నప్పుడు మేబీ ప్రజలు వచ్చి దే మే కామెంట్, చూసినావులే బాబా వాడవానవులే, లేకపోతే నువ్వు బో చేసావా సేవ, లేకపోతే ఇంకోటి దే ట్రై టు డిసప్పాయింట్ యూ, దే ట్రై టు హర్ట్ యూ. వాళ్ళంతా కూడా ఏంటంటే శత్రువు వాళ్ళని ఉపయోగిస్తూ మీరు ఏమైతే కమిట్మెంట్ తీసుకున్నారో దాంట్లో ఉండకోకుండా వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. ఇమీడియట్ నువ్వు సెన్స్ చేయగలగాలి, నా సమర్పణ మీద గద్దలు వాడడానికి ప్రయత్నిస్తున్నాయి. అబ్రాహాం ఏం చేశాడు, గద్దలు వాళ్తే పాపం ఆకలి కదా తినండి అని లేచాడా? అబ్రాహాము వాటిని తోలివేసాను. మన మినిస్ట్రీ అదే, ఎప్పుడు గద్దల వాళ్ళని తోలుతూనే ఉండాలి. ప్రజల రూపంలో గద్దలు వాళ్తూ ఉంటాయి, విమర్శ రూపంలో గద్దలు వాళ్తూ ఉంటాయి, డిస్కరేజ్మెంట్ రూపంలో గద్దలు వాళ్తూ ఉంటాయి. ఎప్పుడు గద్దలు వాళ్ళనా ఏం చేయాలి? పారిపోవడం కాదు, ఆ గద్దలను తోలేయాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రైట్, గద్దలన్నీ తోలేసాడు. గద్దలు తోలేసిన తర్వాత 12వ వచనం, ప్రొద్దు గుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. ఇది చాలా కీలకమైంది. సాయంకాలమైంది ఏంటి, మంచి నిద్ర పట్టింది. కటిక చీకటి, మామూలు చీకటి కాదు, కటిక చీకటి అతన్ని కమ్మెను. ప్రదేశాన్ని కాదు, అతన్ని కమ్మింది. సో అబ్రహాము ఒక డార్క్ ఎక్స్పీరియన్స్లో వెళ్తున్నాడు, బాగా డీప్స్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు కొన్ని పాఠాలు నేర్చుకోగలగాలి. దేవుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే మనల్ని ఇలాంటి అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాంకి గాఢ నిద్ర ఎందుకు కలుగజేయాలి? ఏమండి, నిబంధన చేయబోతూ నిద్రన రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేటప్పుడు ఏమంటే 5 నిమిషాలు ఉండగా ఆడు కూర్చొని నిద్రపోతే ఎలా ఉండి చెప్పండి? ఏమంటా, అరే నువ్వు వచ్చింది రిజిస్ట్రేషన్ చేయడానికి రా, నిద్రపోవడం ఏంది? అది నువ్వు లేస్తే కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు కదా. ఇక్కడ అబ్రహాం పరిస్థితి అలాంటిదే, నిబంధన చెయ్యాలి కానీ ఇక్కడ గాఢ నిద్ర పట్టింది. దేవుడే గాఢ నిద్ర పట్టించాడు, దేవుడే నిద్రపో చేశాడు, దేవుడే అతనికి కటిక చీకటి రప్పించాడు, అతని మనసు నిద్రపోయాడు. నా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడు ఏదైనా సరే సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని అప్పుడప్పుడు గాఢ నిద్రలోకి పంపిస్తాడు, డార్క్ ఎక్స్పీరియన్స్లో నడిపిస్తాడు. తద్వారా ఏంటి అంటే, దేవుడు ఇవ్వనై ఉన్న వాటి విషయంలో నీ ప్రమేయం ఏమాత్రం కూడా ఉండదు. నీ ప్రమేయం నువ్వు ఏలు పెట్టావా అది చెడిపోతుంది. అర్థమవుతుందా? సో అందుకే నీ ప్రమేయంతో పని లేదు, నువ్వు లేచావా, నువ్వు పని చేసావా అంటే ఖరాబ్ అయిపోతుంది. అందుకే దీన్ని పడుకోబెడతాడు. అరే బాయ్ నువ్వు పడుకోరా బాబు అంటాడు. దేవుడు ఆదాం విషయంలో కూడా అంతే, హవ్వను తీసుకురావాలా. కాబట్టి హవ్వ తీసుకొచ్చే ప్రయత్నంలో ఆదాం ఏమైనా చేశాడా?
ఆదామా నువ్వు బాగా పడుకుంటే నా పని నేను చేస్తానయ్యా అని ఆదాముని నిద్రపుచ్చాడు. కాబట్టి ఆ గాఢ నిద్రలో పోయాడు. బయటికి రాగానే అందమైన హవ్వ కనపడింది. అర్థమైందా? సో కొన్నిసార్లు మన లైఫ్లో దేవుడు చేసేటువంటి కార్యాలు ఆయన మాత్రమే చేయగలుగుతాడు. అర్థమైందా? సో మనం అప్పుడప్పుడు మనము ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, ఖరాబ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే గాఢనిద్ర కలుగజేస్తాడు. 127వ కీర్తనలో రాయబడింది కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో దేవుడు కొన్ని వాటిని ఇవ్వాలంటే ప్రభు అంటాడు, నువ్వు పడుకుంటావా లేదా? పడుకోవడం అంటే ఏంది? రాత్రి వేసుకొని పిల్లలు వేసుకొని పడుకోవడం కాదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. పడుకోవడం అంటే ఏంది? ఒక వ్యక్తి పడుకున్నాక ఫింగర్ కూడా లేపలేడు, అవునా కదా? గాఢనిద్రలోకి వెళ్ళిపోయినాక ఫింగర్ కూడా కదపడు. వాడిని కొట్టినా తిట్టినా అరిసినా అదవసి నిద్రపోతా అంటాడు. ఆల్మోస్ట్ ఒక డెడ్ పర్సన్ చెప్పుకోవచ్చు. సో మన లైఫ్లో కూడా దేవుడు ఏమైనా ఇవ్వాలి అంటే మన చిటికన వెళ్ళి కూడా కదపకుండా ఉండేటువంటి స్థితిలోకి వెళ్తే గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని ప్లాన్కి మన సొంత అజెండాస్ కలుపుతూ ఉంటాం. దేవుని యొక్క కార్యానికి మన సొంతవి ఏమో యాడ్ చేస్తూ ఉంటాం. అదేదో సాతన్నట్టుగా మొత్తం పాడైపోతుంది. అందుకే ప్రభు అంటాడు, నిన్ను నిలబెడితే కష్టం రే, నిన్ను పడుకోవాల్సిందే. హల్లెలూయా అని ఖచ్చితంగా పడుకోబెట్టేవాడు. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు అంతే. మాకు ఒక సైన్స్ టీచర్ ఉండేది. మేము సాధారణంగా మేమంతా బ్యాక్ బెంచర్స్ అనమాట. మేము క్లాస్ వినేవాళ్ళు ఇన్ని. అది మా ఇది అనమాట. అందులో సైన్స్ టీచర్ కనపడితే ఇంకా ఆడుకోవడమే మాకు అలవాటు. ఇంకా సాధారణంగా పాఠాలు చెప్తా ఉంటే మేము కూర్చొని ఏదో స్నాక్స్ తిన్నాము, లేకపోతే పక్కలను పొడిచడము, లేకపోతే ఏదో చేయడం, మొత్తానికి ఏవో చేసి ఉంటాం ఆ టైంలో. సైన్స్ టీచర్ ఏంటంటే ఆమె స్టైల్లో ఆమె చెప్తా ఉంటే తిడతా ఉంటుంది. మనకి ఏది ఎక్కేది కూడా కాదు. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ఓ రోజున సోషల్ టీచర్ పిలిచికొచ్చింది మా సైన్స్ టీచర్. ఆయన కొంచెం బాగా స్ట్రిక్ట్ అనమాట. ఎవరు అలా చేసేది అంటే మమ్మల్ని నిలబెట్టింది వరుసగా. నిలబడండి అంటే మేము నిలబడ్డాం. మీకు చెప్తున్నా, ఇక్కడ వచ్చే క్లాస్లో మీరు మిస్ స్టార్ట్ చేసి పడుకోవాల్సిందే అనేది అని. ఎప్పుడో క్లాస్ టీచర్ క్లాస్కి వచ్చినా కూడా మేము డెస్క్ మీద తల వంచి నిద్రపోవాలి. నిద్ర రాకపోని డెస్క్ తల పెట్టాల్సిందే, అంతే. క్లాస్ అయ్యేంత వరకు మాకు అదే. ఇక క్లాస్ స్టార్ట్ చేయాలా మేము, ఎందుకంటే అలాగా తల నుంచి పడుకుంటే మిగతాలకు డిస్టర్బ్ కాదు కాబట్టి. ఒకరోజు ఏం చేసేది, ఒకరోజు సైన్స్ ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చింది క్లాస్కి. టేబుల్ మీద పెట్టింది, నాకు బాగా గుర్తు. టీచర్ చెప్పింది, అరే నేను ఇది స్టార్ట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు పడుకోవాలరా, అంతే. మాకు చూడాలని ఆశ. మీరు మేలుకుంటే ఇది ఖరాబ్ అయిపోతున్నారు, దాంట్లో డౌట్ లేదు. మేలుకుంటే ఇది పాడవుతుంది. మీరు పాడు చేయడం కాదు, మీ తలకు అర్థం కాకుండా పాడు చేస్తారు. కాబట్టి నేను ఇది స్టార్ట్ చేయాలంటే మీరు పడుకోవాల్సిందే. అట్లాగే మేము గమ్మున్న తల్లి నుంచి వెళ్ళాము. ఆమె వచ్చి, ఎందుకంటే డిస్టర్బ్ కాకూడదు, జనాలకు బాగా అర్థం కావాలి అంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండకూడదు. కాబట్టి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా వెళ్ళిపోయింది. ఇది ఈజీగా గుర్తొచ్చినాక, అరే దేవుడు కూడా అలాంటి వాడే కదా. దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే దానిలో మన ప్రమేయము, మన ఇన్వాల్వ్మెంట్ ఉండకోకుండా అన్ని చక్కగా స్మూత్గా సాగిపోతాయి. ప్రభు అంటాడా, నేను పడుకుంటావా లేదా? నువ్వు సైలెంట్ అయితే నేను పని చేస్తా, ఓకే? నువ్వు పని చేసావా, నేను సైలెంట్గా ఉంటా. నువ్వు అనగాని నేనన్నా కానిస్తా. హల్లెలూయా. సో అంజేల ప్రభువా, నాకు గాఢనిద్ర కలగజేయి ప్రభువా. ఆమేన్, ఆమేన్. ఏం స్తోత్రం. ఏమైతే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నాడో మీరు మేలుకొల లోపల దేవుడు తీసుకొచ్చి పెడతాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. శ్రేష్టమైన దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. జస్ట్ వెయిట్ ఆన్ గాడ్, డోంట్ ప్యానిక్, హోల్డ్ ఆన్, వెయిట్ చేయి. దేవుడు తగిన టైంలో ద బెస్ట్ తీసుకొని వచ్చి మీ ముందర పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఓకే. సో అబ్రహాం నిద్రపోయాడు. ఫస్ట్ నిద్రపోయిందేమో ఆదాము, ఇప్పుడు అబ్రహాం నిద్రపోతున్నాడు. ఓకే. నా నిద్రపోయే టైంలో ఒక అనూహ్యమైనది చోటు చేసుకుంది. ఏంటి చెప్పండి? 15వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు.
నీవు క్షేమముగా నీ పిల్లలు ఎత్తుకుపోయేదావు. అబ్రహాంతో దేవుడు మాటిస్తున్నాడు ఏంటంటే, అబ్రహమా, నీ సంతతి వారు పరదేశమందు 400 ఏళ్ళు వాళ్ళు బానిసలుగా ఉండబోతున్నారు. 400 ఏళ్ళు వాళ్ళు వెట్టి చాకరీ చేయబోతున్నారు. 400 years. అంటే అబ్రహాంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నిర్గమకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 400 ఏళ్ళు ఐగుప్తు కింద వాళ్ళు కఠినమైనటువంటి దాస్యంలో ఉన్నారు. దేవుడు దాని గురించి ముందుగానే ప్రొఫెటికల్గా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. 400 years వాళ్ళు స్లేవరీలో ఉండబోతున్నారు. వాళ్ళు వెట్టి చాకరీ చేయబోతారు. అయితే 400 ఏళ్ళు అయిన తర్వాత నేను వాటిని బయటికి తీసుకురాబోతున్నా, ఒట్టి చేతులతో కాదు, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నిజంగా ఎగ్జాక్ట్గా నిర్గమకాండంలో అదే జరిగింది. 400 ఏళ్ళు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అది అయిపోయిన వెంటనే ఏమండి, వాళ్ళు బయటికి వస్తుండగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుల్ని దోచుకొని విలువైన ఆస్తిని తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు. ఎగ్జాక్ట్ ఇట్ హ్యాపెండ్. సో ఎక్సడస్ని దేవుడు మొదట ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. నిర్గమనను అనగా నిష్క్రమణను దేవుడు ఇక్కడ మొదటిసారి దేవుడు అబ్రహాంతో ముందుగానే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇసాకు లేడు, యాకోబు లేడు, యాకోబు మంది ఒక 12 మంది కుమారులు లేరు, వాళ్ళు యోసేపు లేడు, ఎవరూ పుట్టలేదు. ఫ్యూచర్లో జరగబోయేది దేవుడు అబ్రహాంతో ముందుగానే మాట్లాడుతున్నాడు. ప్లస్ దేవుడు ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ. ఇక్కడ ఏమన్నట్లంటే, నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేతారు. అబ్రహమా, ఈ భూభాగం నీకు ఇస్తున్నాం కదా, అయితే వాళ్ళు అక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. 4వ తరం వారు, నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు అన్నజల మాట. 4వ తరము అని. ఏంటి 4వ తరము? ఈ 4వ తరంలో పుట్టినవాడే మోషే. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులు ఒక కుమారుని పేరు లేవి. సో లేవి ఫస్ట్ జనరేషన్. లేవికి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరే కహాతు. కహాత్కి ఇంకొక కొడుకు పుట్టాడు, అమ్రామ్. అంటే 3వ జనరేషన్ అమ్రామ్. అమ్రామ్ కొడుకు పుట్టాడు, అతని పేరు మోషే. అంటే లేవి నుంచి మోషే 4వ తరం వాడు. లేవి మరి యోసేపును చూడ్డానికి యాకోబు సోదరులందరూ ఐగుప్తుకు పోయారు. ఆ వెళ్ళిన వాళ్ళు లేవి కూడా ఉన్నాడు. అక్కడే లేవి సెటిల్ అయ్యాడు. ఫైనల్గా యోసేపు ప్రధానమంత్రి అవుతాడు. వాళ్ళ తండ్రిని కూడా పిలిపించుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఐగుప్తులోనే సెటిల్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. సో లేవికి కొడుకు ఏమో కహాతు కొడుకు ఏమో అమ్రామ్ కొడుకు మోషే. సో 4th జనరేషన్ ఎగ్జాక్ట్గా మోషే 4వ తరానికి చెందినవాడు. మోషే కాలంలోనే వాళ్ళందరూ కూడా విడిపించబడి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళా వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు. ఆమేన్. వావ్, వాట్ ఎ ప్రొఫెటికల్ కదా. ఎగ్జాక్ట్గా దేవుని టైం, ప్రిసైజ్ ప్లాన్, స్ట్రాటజీ ఒక్కటి కూడా తప్పిపోతుంది అనమాట. అన్నీ ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. అంటే నిర్గమకాండంలో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేని ఒక వాక్యం చూడండి, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు. ఎందుకు వెంటనే దేవుడు ఆ కార్యం జరిగించలేదు అంటే, అమోరీల యొక్క కార్యం ఇంకా సంపూర్ణము కాలేదు. ఈ అమోరీలు ఎవరు అంటే, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన దేశంలో యూదుల కంటే ముందే నివాసం ఉన్నవాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు. అర్థమైందా? సో ఇజ్రాయెల్ ప్రజల వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే కంటే ముందే అప్పటికే ఆ దేశంలో చాలా జాతుల వాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానమైన జాతి వాళ్ళు ఎవరంటే ఈ అమోరీయులే. అయితే ప్రభు అంటాడు, వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, వాళ్ళకి టైం ఇచ్చాను. చూడు, దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోడు. ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు. ఎవడైనా సరే టైం ఇస్తాడు. ఆ అక్రమం సంపూర్ణమైన వెంటనే దేవుడు జడ్జిమెంట్ని పాస్ చేస్తాడు. అబ్రాహాంతో అదే అన్నాడు, అబ్రాహ్మ, ఆ వాగ్దాన దేశంలో ఒక అమోరీలు ఇంకా వాళ్ళకి సమయం ఇంకా సంపూర్ణము కాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. రైట్. ఈ మాట అయినాక 15వ అధ్యాయం 17-18 వచనాలు ఇది చెప్పిన తర్వాత, మరి ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఎఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా, అంటే ఈ 17వ వచనం ఏంటి? పొద్దుగుంగిపోయింది, కటిక చీకటి పడింది. కటిక చీకటి పడిన తర్వాత ఆ ఖండముల మధ్య నడిచింది ఎవరు? మీరు బాగా గమనించాలి. నడిచినది దేవుడు, అబ్రహాము కాదు. యాక్చువల్గా కవెనెంట్ ఎవరు చేయాలి? ఇద్దరు పార్టీస్ చేయాలి. దేవుడు, అబ్రహాము చేయాలి ఈ సిచ్యువేషన్లో. కానీ ఈ ఖండముల మధ్య నడిచింది
ఒక వ్యక్తి ఏమో దేవుడు, అది నిజం. కానీ ఇంకో వ్యక్తి అబ్రాహాము కాదే, ఎందుకంటే అబ్రాహాం అప్పుడే గురు పెట్టి నిద్రపోతా ఉన్నాడు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఆ ఖండముల మధ్య నడిచినది మీరు బాగా గమనించాలి. ఏంటిది? రాజుచున్న పొయ్యి అన్నం చేయాలి, అగ్నిజ్వాల. రాజుచున్న పొయ్యి, అగ్నిజ్వాల, ఈ రెండు ఆ ఖండముల మధ్య నడిచి ఆ కవనెంట్ ఫినిష్ చేస్తున్నారు. ఏంటి ఈ రెండు? ఆ రాజుచున్న పొయ్యి ఎవరు? రాజుచున్న పొయ్యి ఎవరో కాదు, యెహోవా దేవుడే. హల్లెలూయా, తండ్రి అయిన దేవుడే. అందుకే హెబ్రీ 12వ అధ్యాయము 29వ వచనం రాయబడి ఉంది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పొయ్యి ఎలా ఉంటుంది చెప్పండి? వేడిగా ఉంటుంది కదా కదా పొయ్యి ఇప్పుడు వేడిగా ఉంటుంది, రిప్రజెంటింగ్ హెవెన్లీ ఫాదర్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. రెండోది ఏంటిది? అగ్ని జ్వాల. ఇంగ్లీష్లో అగ్ని జ్వాల ఉంది, ఇంగ్లీష్లో ఫ్లేమ్ అని రాయబడి ఉంది. ఫ్లేమ్ అంటే వెలుగు. చెప్పండి, వెలుగు ఎవరై ఉన్నారు? ప్రభు చెప్పలేదా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటే? ఆ ఖండముల మధ్య నడిచి వెళ్ళింది ఎవరో తెలుసా? దేవుడు అబ్రహాము కాదు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారు ఇద్దరు కలిసి ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళి ఆ కవనెంట్ని సీల్ చేశారు. సో ఆ రోజులో జరిగినటువంటి కవనెంట్ ఏంటి అంటే, అబ్రహాముకి దేవునికి మధ్య కాదు, ఫాదర్కి సన్కి మధ్య, అనగా తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువారికి మధ్య జరిగినటువంటి ఒక నిబంధన. ఒకవేళ అబ్రహామే నిబంధన చేసి ఉంటే, అబ్రహాం ఫెయిల్ అయితే ఏమై చెప్పండి? అబ్రహాం లేచిపోవాలి. అబ్రహాంకి అయితే అంతే, ఏ ఒక్కరు ఫెయిల్ అయినా కూడా ఇట్స్ గాన్. సో కవనెంట్, ఈ దేశం అంతా కూడా నేను వీళ్ళకి అబ్రహాంకి ఇవ్వాలి అంటే, దేవుడు అబ్రహాంకి చెప్పినా కూడా కవనెంట్ చేసింది కుమారునితో. ఓకే, ఇద్దరు మాడుకున్నారు, మా ఇద్దరం కలిసి నడుద్దాం రా. ఈ ప్రయత్నంలో అబ్రహాం ప్లేస్లో యేసయ్య ఉన్నాడు కాబట్టి దేవుని శ్రద్ధగా ఏమనాలి, మానవాళి ఫెయిల్ అయ్యింది, అందుకే పనిష్మెంట్గా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం వధించబడ్డాడు. నీ పనిష్మెంట్, నా పనిష్మెంట్ శిలువలో ఆయన మోసుకొని ఎందుకు అంత ఘోరముగా వధించబడ్డాడు? కారణం ఏమంటే, యాజ్ అ హ్యూమన్స్ వి ఫెయిల్డ్. సో కాబట్టి పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడు, ఎందుకంటే మనందరి తరఫున నిబంధన చేసింది ఆయనే కాబట్టి ఆయన శిలువలో ఆయన వేయబడ్డాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క కవనెంట్ చాలా చాలా ప్రాముఖ్యమైనది అని బిడ్డారా. హల్లెలూయా. సో దిస్ కవనెంట్ కెనాట్ బి బ్రోకెన్. మరణము అనేది సంభవిస్తుంది, ఇట్ కెనాట్ బి బ్రోకెన్. దిస్ కవనెంట్ కెనాట్ బి ఈజీలీ బి బ్రోకెన్. అందుకే ఈ తండ్రి యేసు ప్రభువారు చేసినటువంటి నిబంధన శాశ్వతమైనటువంటి నిబంధన. అందుకే యేసు ప్రభువారు కూడా మనతో మాట్లాడుతూ ఒక అప్పగించబడిన రాత్రి ఒక పాత్రని ఇస్తూ, ఇది మీ కొరకైన కొత్త నిబంధన. ఏంటది? ఇట్స్ ఎ బ్లడ్ కవనెంట్. దేవుడు మనతో అలాంటి నిబంధన చేస్తాడు. ప్రభు చిత్తం అయితే మనము ఆ నిబంధన గురించినటువంటి డీటెయిల్స్, కవనెంట్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. హల్లెలూయా. సో ఈ కవనెంట్ అబ్రహాం పర్ఫార్మెన్స్ మీద ఆధారపడలేదు. ఈ దేశం నీకు ఇస్తాను అబ్రహామా అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక లైఫ్ స్టైల్ మీద ఆధారపడలే. ఆ కవనెంట్ అనేది యేసుక్రీస్తు తండ్రి వారు కలిసి చేసేటువంటి నిబంధన. అందుకే ఆ దేశం అంతా కూడా అబ్రహాం సంతానానికి ఇవ్వబడింది. వై? బికాస్ వాళ్ళ ప్రజలు ఫెయిల్ అయినా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా కూడా ఎందుకు దేవుడు వాళ్ళు బ్లెస్ చేసుకుంటూ వచ్చాడు? కారణం ఏమంటే, నాట్ బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్, బికాస్ ఆఫ్ ద కవనెంట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో 19 నుంచి 20 వచనాలు. కనానీయులు, కనిజీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెర్జీయులు, రెఫాయిలు, అమోరీలు, కనానీయులు, గిర్షాషీయులు, యెబూసీయులు నీ సంతానంలోకి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశారు. ఇక్కడ 10 దేశాలు ప్రస్తావించబడ్డాయి. అయితే ప్రభు అంటున్నాడు, అబ్రహామా నువ్వు అడుగు పెట్టక ముందే ఇక్కడ 10 దేశాలు, ఇదిగో 10 జాతుల వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళని కూడా నీకు ఇవ్వబోతున్నాను. వై? బికాస్ ఈ 10 జాతుల వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞ లోబడలేదు, దేవునికి సరెండర్ కాలేదు. కాబట్టి అబ్రహామా నేను వాళ్ళని సైతం కూడా నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్. సో ఒక గొప్ప నిబంధన దేవుడు అబ్రహాంతో చేస్తున్నాడు. సో కవనెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బైబిల్లో మొదటి నిబంధన మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తున్నాం. నోవా టైంలో చూసాం. ఆ తర్వాత మరి ఫిజికల్ కవనెంట్షిప్ అనేది ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆమేన్. ఈ నిబంధన అయిన తర్వాత స్టోరీ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీక్ చూడబోతున్నాం. డోంట్ మిస్ నెక్స్ట్ వెనస్డే 16వ అధ్యాయంలో జరిగినటువంటి పర్యవసనాలు ఏంటి, పరిణామాలు ఏంటి, ఏ విధంగా దారి తీస్తే ఏం జరిగింది అనే వాస్తవాల్ని నెక్స్ట్ వెనస్డే మనం చూడబోతున్నాం. ఆమేన్.